హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. వారి కోసం దాదాపు 2021 డిసెంబర్ 16 నాకు బాగా గుర్తు ఆ డేటు. ఆ రోజు ఈ ప్రాంతంలో నేను నిర్వహించినటువంటి సెషన్కి హాజరయ్యారు. తరువాత వారికి ఉన్నటువంటి బిజీ వలన ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారు. 2021 డిసెంబర్ 16 ఎందుకు అంటే అది వారు ఆ రోజు సెషన్ తీసుకోవడము నిజంగా నేను ఒక పెద్ద ఉపద్రవం నుండి వారు సెషన్ తీసుకోవడం వల్ల బయటపడ్డాను వాస్తవానికి. ఆ సమయంలో నేను గనక వారిని ఇంట్రడ్యూస్ చేసి ఉండకపోయి ఉంటే ఆ ఉపద్రవం నా మీద పడి ఉండేది. అంటే నేను ఎంతగా ఆ ఉపద్రవం నుండి బయటపడ్డాను అనేటువంటిది దాని చెప్తే చాలా ఉంటుంది దానికి సంబంధించి. ఎస్, అప్పటి నుండి వారిని ఒక అత్యంత అద్భుతమైనటువంటి స్పీకర్ గారు. వారు డైరెక్టర్, ప్రొడ్యూసర్, ట్రైనర్, జర్నలిస్ట్, లీడ్ యాంకర్, యాదగిరి గారు, ఆడియో నాకే రావట్లేదా లేకపోతే ఎవరికి రావట్లేదు? సార్ అందరికి సార్ రావట్లేదు దగ్గర సార్. సార్ దగ్గర నెట్వర్క్ స్లో ఓ ఉన్నట్టు హ్యాపీ ఓకే ఉంది ఓకే సార్. ఓకే నెట్వర్క్ స్లో ఉన్నట్టుంది సార్. ఓకే ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఓకే ఓకే సార్. సార్ వైఫై వచ్చింది మళ్ళా వచ్చింది. ఎస్, ఓకేనా సార్? క్లియరా? సారీ యాదగిరి సార్, ఒకసారి చెప్పండి. క్లియర్ సార్ కంటిన్యూ. క్యారీ ఆన్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. ఎస్, సర్టిఫైడ్, మళ్ళీ ఒకసారి రికార్డ్ ఆన్ చేసుకోండి సార్. సర్టిఫైడ్ డాక్యుమెంటరీ మేకర్, సర్టిఫైడ్ వెబ్ మీడియా ఎక్స్పర్ట్, సర్టిఫైడ్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, లైఫ్ స్కిల్స్ కోచ్, అలాగే ప్రకృతి సిద్ధ వైద్యానికి సంబంధించిన ప్రాణిక్ హీలర్. వారు ఎంఫిల్ పూర్తి చేశారండి. ప్రస్తుతం మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పిహెచ్డి చేస్తున్నారు. వారు పనిచేసినటువంటి సంస్థలు ఒక్కసారి చెబితే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందండి. వారు ఎక్కడెక్కడ పనిచేశారు వారి జర్నలిజంలో అని. వార్తాలో పనిచేశారు, డెక్కర్ క్రానికల్లో పనిచేశారు, రేడియో మిర్చిలో పనిచేశారు, జీ తెలుగు, జీ 24 గంటల్లో పనిచేశారు, సాక్షి టీవీలో కూడా పనిచేశారు. ఇది పని చేసినటువంటి పరిస్థితి. మరి ప్రస్తుతం ఎక్కడ చేస్తున్నారు అంటే ఒక ప్రొడ్యూసర్ నెంబర్ 1 ప్రొడ్యూసర్గా, టీమ్ లీడ్ చేసేటువంటి వ్యక్తిగా, టెక్నికల్ కోఆర్డినేటర్ ఫర్ వాగీష్ అండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిటిహెచ్ ఛానల్ రన్ చేస్తూ ఉన్నారు. అది ఈఎంఎంఆర్సి ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ. మరి ఇన్ని చేసినటువంటి వ్యక్తికి అవార్డులు రాకుండా ఉంటాయా? ఒకసారి మనం చిన్న పని చేస్తేనే మనకు ఒక అవార్డు వస్తుంది కదా. ఇంత నిష్ణాతులైనటువంటి వారికి 7 సార్లు అండి వేరియస్ ఆర్గనైజేషన్లలో పనిచేసినందుకు గాను, లైక్ ఢిల్లీ తెలుగు అకాడమీ, ఇండివుడ్, ఆరాధన ఎట్సెట్రా దాంట్లో పనిచేసినందుకు గాను 7 సార్లు బెస్ట్ న్యూస్ ప్రజెంటర్ అండ్ జర్నలిస్ట్గా వారు అవార్డు తీసుకున్నారండి. అంతేకాకుండా అనేక ప్రశంసా పత్రాలని ప్రభుత్వ సంస్థల నుండి తీసుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇతర సంస్థల నుండి కూడా అనేక అత్యంత అద్భుతమైన ప్రశంసా పత్రాలు తీసుకున్నారు. ఇన్ని అద్భుతమైనటువంటి అర్హతలు ఉన్నటువంటి, పనిచేస్తున్నటువంటి, గుర్తింపు పొంది ఈరోజు మన రీజియన్ 3కి బాడీ లాంగ్వేజ్ అనేటువంటి, శారీరక భాష అనేటువంటి అంశాన్ని అందించడానికి వచ్చినటువంటి వారు వేరెవరో కాదు, మాకు అత్యంత ఇష్టలు, ఆత్మీయులు, మా గురువు గారు జేవి శ్రీరామ్ గారండి. వారిని నేను మనస్ఫూర్తిగా మా రీజియన్ 3లో జరుగుతున్నటువంటి 206వ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ బ్యాచ్లో ఈ యొక్క అంశాన్ని తీసుకోవడానికి హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా రీజియన్ తరపున, నా పార్టిసిపెంట్స్ అందరి తరపున, మా అందరి తరపున మీకు స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను సార్.
వెల్కమ్ సార్. వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సార్. సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎలా ఉంటుందంటే నాకు నిన్న రమేష్ గారికి కూడా చెప్పాను, హోమ్ కమింగ్ లాగా అనమాట. అంటే పుట్టింటికి వస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇంపాక్ట్ తో నా ప్రయాణం ఖమ్మం వేదికగానే ప్రారంభమైంది. ఆ, రమేష్ గారిని ఇంట్రడ్యూస్ చేసిన ఏవి గారు కదా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ ఎస్ సార్. ఎస్ సార్. ఏవి ఎస్ గారితో. ఎస్ ఎస్. ఏవి గారు మెంటర్ గా ఉన్నప్పుడు, ఏ వెంకటేశ్వర్లు గారు మెంటర్ గా ఉన్నప్పుడు నేను నా ప్రయాణాన్ని ఇక్కడ ప్రారంభించాను. ఇంకొక యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే, నేను మొట్టమొదట చెప్పిన సెషన్ కూడా బాడీ లాంగ్వేజ్. నా మొట్టమొదటి ఇంపాక్ట్ సెషన్ ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఇక్కడ మాట్లాడడానికి మొట్టమొదటి సెషన్ 2020 సంవత్సరంలో అనుకుంటా ఫస్ట్ సెషన్ చెప్పింది కూడా బాడీ లాంగ్వేజ్ లో. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ ఇప్పుడు నా గురించి ఎంతో ప్రేమగా రమేష్ గారు, అంతకుముందు ఎంతో ఇష్టంగా మిగతా నా మిత్రులు మాట్లాడారు కదా, అవన్నీ విన్న తర్వాత, లేదంటే దీనికి సంబంధించి ఒక పోస్టర్ పంపించినప్పుడు, లేదంటే వీటికి సంబంధించి ఒక ఉపోద్ఘాతాన్ని మీకు ఇంతకు ముందే అందించినప్పుడు, మీ మనసులో నాకు సంబంధించిన ఒక రూపాన్ని మీరు ఏర్పరచుకొని ఉంటారు కదా. అలాగే నా పోస్టర్ ని చూస్తుంటారు. ఆ పోస్టర్ లో నేను ఇలా చేయబెట్టి ఏదో ఉన్న ఒక పోస్టర్ నాకు అర్జెంట్ గా ఫోటో పంపించమంటే, ఈ మధ్య కాలంలో ఆ మెగా ఇంపాక్ట్ లో హరిహర కళాభవన్లో తీసుకున్న ఫోటో అవైలబుల్ గా ఉంటే టక్ అది పంపించాను. దాన్నే చక్కగా కట్ చేసి ఇలా చేయబెట్టి విగ్రహాల్లో మహామహులు నిలబడినట్టు పెట్టారు నన్ను అక్కడ. అది చూసినప్పుడు కూడా మీకు ఒక అంచనా అంచనా అనేది మన బ్రెయిన్ లో క్రియేట్ అవుతుంది కదా. సో ఆ అంచనాకి ఇప్పుడు నన్ను చూస్తున్న దానికి ఒక తేడా ఉంటుంది కదా. ఇప్పుడు చూస్తున్న శ్రీరామ్లో ఆ అంచనాకు తగ్గట్టు ఉండే ఆ యూఐ, యూజర్ ఇంటర్ఫేస్, మీరు ఏదైతే ఈ యూఐని అక్కడ చూసారో ఆ యూఐకి తేడా ఉంటుంది. సో మీ అంచనాలు రెండు దగ్గరకు తీసుకొచ్చి సరిపోల్చుకున్నప్పుడు అవి సమతూకం కాక, మీ జడ్జిమెంట్లోనో లేదా అంటే మీ అంచనాలోనో తేడా వచ్చినప్పుడు కొంచెం ఆసక్తి తగ్గడము లేదంటే అలాంటివన్నీ జరుగుతాయి. అది మానవ సహజం. ఎందుకు ఈ డైసెక్షన్ అంతా ఎందుకు చేస్తున్నాను నేను? ఎందుకు శ్రీరామ్ గురించి మాట్లాడుకుంటున్నాడు, ఆ ఫోటోని వీడియోని ఎందుకు కంపేర్ చేస్తున్నాడంటే, మనం మొట్టమొదట మనుషుల్ని చూడగానే ఏం చేస్తాం? మనుషుల్ని కాదు, దేన్నైనా మొదట మనం చూడగానే అంటున్నా చూడండి. నేను అంటే మొదట ఏం చేస్తాం? ఫస్ట్ చూస్తాం. మనిషి కనిపించినా, వస్తువు కనిపించినా, ఏది కనిపించినా దాన్ని ముందు చూస్తాం కళ్ళతో. చూసి ఊరుకుంటామా? చిన్నపిల్లలు అనుకోండి, చూసి అలా ఊరుకుంటారు, ఎక్కువ ఆలోచించరు. కానీ పెద్దవాళ్ళు అలా ఊరుకోరు, జడ్జిమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, తీర్పు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మా రోజు గారి వయసు ఒక 40 ఏళ్ళు 35 ఏళ్ళు అంత అనుకుందాం. ఆయనకున్న అనుభవం ప్రకారం ఆయన ఒక తీర్పు ఇస్తారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు విడిఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన మీసాలు కూడా పండిపోయాయి. ఖచ్చితంగా నాకన్నా పెద్ద ఆయన ఖచ్చితంగా నాకు నమస్కారం అండి. సో ఆయన ఒక జడ్జిమెంట్ ఇస్తారు, ఆయన వయస్సు ఆయన అనుభవానికి తగ్గట్టు కదా. అండ్ కవిత శైలేంద్ర గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఆవిడకు ఒక అంచనా ఉంటుంది, ఆవిడ ఒక జడ్జిమెంట్ ఇస్తారు. లేదా సుధ గారు ఒక జడ్జిమెంట్ ఇవ్వచ్చు, వేణుకుమార్ మహంకాళి గారు ఒక జడ్జిమెంట్ ఇవ్వచ్చు. ఇలా మైండ్ లో ఎన్ని జడ్జిమెంట్లు, ఒక్కొక్క జడ్జిమెంట్ ఇస్తున్నారు నా గురించి కదా. అండ్ దీంతో పాటుగా సార్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా బ్లేజర్ వేసుకొని రావాలి, అటైర్ గురించి మాట్లాడతాం, బ్లేజర్లు వేసుకొని వస్తాం, ట్రైనింగ్ కి బ్లేజర్ వేసుకొని వస్తారు, స్పీకర్లు అందరూ బ్లేజర్ వేసుకొని మాట్లాడతారు అని ఇక్కడ చెప్పుంటారు మీకు. కానీ నేను ఒక చొక్కా వేసుకొని సింపుల్ గా, ఏ మేకప్ లేదంటే ఏమి లేకుండా, గడ్డం కూడా పూర్తిగా గీసుకోకుండా మీ ముందు ఇలా ప్రత్యక్షం అవగానే, ఈయన అసలు ట్రైనరేనా ఏంటి, ఈయన గురించి ఎంతో ఊదరగొడుతున్నారు, అదేదో చేశాడట, ఇదేదో చేశాడట, అక్కడ పని చేశాడట, ఇక్కడ పని చేసాడు, ఏదో పీకేడట, 7 అవార్డులు వచ్చాయంట, ఏదో చెప్తున్నారు, అసలు ఈయన చూస్తే అలా లేడు. ఇలాంటి ఎన్నో జడ్జిమెంట్లు మన మైండ్లో వస్తున్నాయా లేదా? మీరు నాకు చెప్పొద్దు, మీకు మీరు సమాధానం చెప్పుకోండి. ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నానో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? మనం ఒక ట్రైనర్గా, ఒక వక్తగా, ఒక వేదిక మీద, ఒక డిజిటల్ డయాస్ పైన ఎక్కడైనా కనిపించగానే మనం చూసే ఆ 50 జతల కళ్ళు, 100 జతల కళ్ళు లేదా 200 జతల కళ్ళు ముందు తీర్పునివ్వడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే వాళ్ళు కూడా మీలాంటి అడల్ట్స్ కాబట్టి. ఆ తీర్పులో మొట్టమొదట మిమ్మల్ని చూడగానే మీ ఆహార్యాన్ని అంచనా వేయడం స్టార్ట్ చేస్తారు. అంటే వీడు ఏం బట్టలు వేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి నేనే ఒక చిరిగిపోయిన టాన్ జీన్స్ టీషర్ట్ వేసుకొని, మెడలో రకరకాల చైన్ లాంటి, సైకిల్ చైన్ లాంటి స్థాయిలో ఉండే గొలుసులు మెడలో వేసుకొని, నైట్ అవుతున్న ఈ సెషన్ కి డిజిటల్ వేదిక మీద కూడా గాగుల్స్ పెట్టుకొని, మధ్య మధ్యలో ఇలా చెయ్యి ఎగరేస్తూ చేతి నిండా కడియాలు వేసుకొని వస్తే
నా పైన మీ అంచనా ఏంటి, ఇప్పుడు ఇలా మామూలుగా వచ్చి కూర్చొని ఉంటే మీ అంచనా ఏంటి, ఒకసారి తేడా చూసుకోండి. సో మొదట ఏం చూస్తున్నాం? ఆహార్యాన్ని చూస్తున్నాం. మనం ఏబిసిడి టెక్నిక్ చెప్పేసుకున్నామా? ఆల్రెడీ చెప్పేసే ఉంటారు కదా, మీకు చెప్పారా మా రోజు గారు? వీళ్ళకి అవ్వలేదు ఇంకా? సరే, లేదు సార్, అది ఉందా? అసలు ఎక్స్పెల్ చేశారా? అది పక్కన పెట్టాం సార్. పక్కన పెట్టారు, ఇది రైట్. దీంట్లో వస్తుందని. రైట్, సరే, మనం ఇక్కడే మాట్లాడదాం ఆ విషయాన్ని. సో ఒక టెక్నిక్ ఉందండి, ప్రతి ట్రైనర్ కి ప్రతి స్పీకర్ కి సంబంధించి ఒక టెక్నిక్ ఉంది. దాన్ని మనం ఏబిసిడి టెక్నిక్ అంటాం. అంటే ఏ అంటే అటైర్, అటైర్ అంటే ఆహార్యం, మనం వేసుకునే బట్టలు, మన వేషధారణ, వస్త్రధారణ. బి, నెక్స్ట్ మనలో మనుషులు చూసేది బి అంటే బాడీ లాంగ్వేజ్ అండి. దీన్నే మనం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. ఒక స్టూడెంట్, మీలో చాలా మంది టీచర్లు ఉండే ఉంటారు, ఎందుకంటే మా రోజు గారు లేదంటే ఏవి గారు వీళ్ళందరూ ఎవరైనా సెషన్ పెట్టారంటే ఖచ్చితంగా టీచర్లు ఎక్కువ మంది ఉంటారన్న నమ్మకం. సో మీలో టీచర్లు ఒక స్టూడెంట్ ఎలా అంచనా వేస్తున్నారు? వాడు వేసుకునే బ్యాగు, వాడు నడిచే నడక, వాడు మీతో ప్రవర్తించే విధానం, మీరు వచ్చినప్పుడు చేతులు కట్టుకున్నాడా లేదా రొమ్మిరుచుకొని నిలబడుతున్నాడా, వాడు తల ఎత్తుకొని మాట్లాడుతున్నాడా, తల దించుకొని మాట్లాడుతున్నాడా, కళ్ళల్లోకి చూసి మాట్లాడుతున్నాడా, కళ్ళ కిందకి చూసి మాట్లాడుతున్నాడా, ఇన్ని విషయాల ఆధారంగా వాడిని అంచనా వేస్తున్నారా, వేయడం లేదా? మీలో టీచర్లు ఉంటే టీచర్లు, సాధారణ మార్కెట్ మనుషులు కూడా అంతే, మార్కెటింగ్ లో ఉండే మనుషులు కూడా అలాగే అంచనా వేస్తాం. సో మొదట ఏం చూస్తున్నాం? వేషధారణ, వస్త్రధారణ. వేషధారణ, వస్త్రధారణ వేరు వేరే సార్ అంటే ఖచ్చితంగా వేరు వేరే. వస్త్రధారణ అంటే బట్టలు వేసుకోవడం, ఈ తాడు కట్టుకున్నాను, ఇది నా వేషధారణలో భాగమైంది. మెడలో ఒక చైన్ వేసుకున్నాను, ఇది నా వేషధారణలో భాగమైంది. నేను ఒక క్యాప్ పెట్టుకున్నాను, అది వస్త్రం కాదు, అది నా వేషధారణలో భాగమైంది. ఇలా మొదటిది అదైతే, రెండోది మన బాడీ లాంగ్వేజ్ ఆధారంగా మనని జడ్జ్ చేయడం ప్రారంభిస్తారు. అందుకు ఒక ట్రైనర్ గా, ఒక స్పీకర్ గా మనం బాడీ లాంగ్వేజ్ లో మనలోకి ఇముడ్చుకోవాల్సిన విషయాలను తెలుసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది ఇవాళ. మనలో చాలా మందికి విషయాలు తెలిసే ఉంటాయి, మీలో చాలా మంది వెల్ ట్రైన్డ్ అయి ఉంటారు, మీలో చాలా మందికి బాడీ లాంగ్వేజ్ లో ఉండే అంశాల గురించి ఇంతకు ముందే అవగాహన ఉండొచ్చు. పర్వాలేదు, రిపిటెన్స్ అనుకోండి, మరొక్కసారి వినండి. పునశ్చరణ ద్వారా మరోసారి ఇది గట్టిపడుతుంది తప్ప దానివల్ల నష్టమేం లేదు. ఇక ఏబిసిడి టెక్నిక్లో బాడీ లాంగ్వేజ్ గురించి ఇవాళ మాట్లాడుకుంటాం. సరే, మిగతా 3 ఉన్నాయి కదా. ఇంకా సి అంటే ఏంటంటే కాంటెంట్. మీరు మాట్లాడే, తయారు చేసే కాంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా తయారు చేసుకోవాలని డీల్ చేసేది సి. డి అంటే డైరెక్షన్. ఇక్కడి నుంచి ప్రయాగరాజ్ వెళ్ళాలి అనుకొని నేను బయలుదేరితే, ఇక్కడ నుంచి నాగ్పూర్ వెళ్తా, కాన్పూర్ వెళ్తా, లక్నో వెళ్తా, అక్కడి నుంచి ప్రయాగరాజ్ వెళ్తా, లేదా ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్తా, అక్కడి నుంచి ప్రయాగరాజ్ వెళ్తా అని ఇలా ఒక ఆలోచన ఉంటుంది. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా, అంటే గమ్యం తెలియకుండా ప్రారంభిస్తే, ఇక్కడి నుంచి కన్యాకుమారి వెళ్ళి, అక్కడి నుంచి కేరళ వెళ్ళి, అక్కడి నుంచి ముంబై చేరి, మళ్ళీ విశాఖపట్నం వచ్చి, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి, అక్కడి నుంచి ప్రయాగరాజ్ వెళ్తా, ఇది ఆ గమ్యం లేని ప్రయాణం. దీన్నే డైరెక్షన్ లెస్ అంటాం. అలాగే మన స్పీచ్ కూడా ఒక డైరెక్షన్ లేకపోతే అటు ఇటు తిరిగి, తాడు తెగిపోయిన గాలిపటంలో అటు ఇటు ఎగిరి ఎక్కడో తగులుకుంటుంది. కాబట్టి డైరెక్షన్ ఉండాలి మన స్పీచ్ కి, మన ట్రైనింగ్ కి అనేది డి చెప్తుంది. ఈ అంటే ఇవాల్యుయేషన్. మీరు అందించబోయే కాంటెంట్ లేదా అంటే మీరు చెప్పబోయే విషయం, మీరు తయారు చేసుకున్న పదార్థాన్ని మీరే ఇవాల్యుయేట్ చేసుకోవాలి. మీ సహచరులతో, మీ గురువులతో అది ఎలా ఉంది, పనికొస్తుందా, పనికి రాదా, నేను అందించబోయే వ్యక్తుల యొక్క భౌగోళిక, వ్యక్తిగత, ఇతర అంశాలన్నిటికీ ఇది మ్యాచ్ అవుతుందా లేదా, వాళ్ళ అవసరాలకి, వాళ్ళ నీడ్స్ అంటాం కదా, వాటికి ఇది పనికొస్తుందా లేదా అని చెక్ చేసుకొని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇది ఈ ఇవాల్యుయేషన్. నెక్స్ట్ వచ్చేది ఎఫ్. ఎఫ్ అంటే ఫీడ్బ్యాక్. ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీరందరూ నాకు ఏదో చెప్పారు సార్, ఇవాళ మొత్తానికి మాకు గంట సమయం తినేశారు సార్, ఏదో బాడీ లాంగ్వేజ్ అన్నారు, ఇప్పటి వరకు అది మొదలెట్లేదు సార్, ఇలాంటి రకరకాల ఫీడ్బ్యాక్లు ఇస్తారు కదా. ఆ ఫీడ్బ్యాక్లని తీసుకొని నన్ను నేను మళ్ళీ కొత్తగా మలుచుకోవడానికి చేసే ప్రయత్నం, అది ఫీడ్బ్యాక్ ప్రాసెస్. సో ఈ ఏబిసిడిఈఎఫ్ అనేవి ప్రతి ట్రైనర్ ఆచరించాల్సిన విషయాలు. అందులో ఇవాళ మనం నేర్చుకోబోతున్నది రెండో అక్షరం. ఇంకా నర్సరీలోనే ఉన్నాం మనం. ఏ అనేది తెలుసుకున్న అటైర్ అని, బి అనే బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో జడ్జిమెంట్ మీరు ఇస్తున్నారు అంటే ఆబ్వియస్ గా మిమ్మల్ని చూస్తున్న వాళ్ళందరూ ఇస్తారని అర్థం. మనిషి నైజం అది. కాబట్టి మన బాడీ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ గా మలుచుకొని అందరూ ఆచరించి మనని పొగిడే విధంగా, తిట్టే విధంగా కాదు, పొగిడే విధంగా, అట్లీస్ట్ పొగడకపోయినా తెగడని విధంగా, తిట్టకపోతే చాలు, ఆ విధంగా అయినా మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అందుకోసం ఈ సెషన్. సరే, నేను ఒక చిన్న పీపీటీని మీకు షేర్ చేస్తాను. అందులో కొన్ని విషయాలు మీకు పనికొస్తాయనే నమ్మకంతో. ఇది మీకు కనిపిస్తోందా అందరికీ? ఇస్ ఇట్? కనిపిస్తుంది సార్. అయితే ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే,
ఇవాళ నుంచి మనం బాడీ లాంగ్వేజ్ నేర్చేసుకుంటున్నాం కదా, కాబట్టి నోట్తో చెప్పొద్దు. కనిపిస్తోందా? ఎస్, ఇలా థంబ్ చూపించండి. కనిపించట్లేదు, థంబ్ని రివర్స్ చేసి చూపించండి. రైట్, ఇలా మనం మాట్లాడుకుందాం, సరేనా? సో బాడీ లాంగ్వేజ్లోకి వెళ్దాం. మొట్టమొదట ఒక రీసెర్చ్ జరిగిందండి. మెహ్రాబియన్ అనే ఒక ఆల్బర్ట్ మెహ్రాబియన్ ఆయన పేరు, ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్, ఆయన ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్. ఆయన ఒక విషయాన్ని ప్రతిపాదించారు. అదేంటంటే మనుషులు ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా విషయాన్ని అందిస్తున్నప్పుడు అందులో ఉండే పదాలు, మాటల యొక్క ప్రభావం అవతల వ్యక్తుల పైన కేవలం 7% మాత్రమే ఉంటోంది. మరి ఈ 7% మాత్రమే ప్రభావం చూపించే ఈ మాటలని వాళ్ళ మైండ్ లో నిక్షిప్తం చేయగలిగేలా ఏవి పనిచేస్తున్నాయ్యా అంటే 38% మీ వాయిస్ మాడ్యులేషన్, మీరు ఎలా అయితే దాన్ని అందిస్తున్నారో, మీ టోను, మీ ట్యూను ఎలా ఉన్నాయో అది చేస్తే 55% మీ హావభావాల మీద ఆధారపడుతోంది. అంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్ అంటున్నాం కదా, ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ మీద ఆధారపడుతోంది. దీని ఆధారంగానే అవతల వాళ్ళు గ్రహిస్తున్నారు. సో యాజ్ ఎ ట్రైనర్గా, యాజ్ ఎ స్పీకర్గా మీరు కూడా మీ హావభావాల ద్వారా అవతల వ్యక్తులకి మీ భావాన్ని, మీ మాటల్ని అందించగలిగితే అది ఎక్కువ రోజులు, ఎక్కువ శాతం వాళ్ళు తీసుకొని, ఎక్కువ రోజులు వాళ్ళు గుర్తుంచుకునే అవకాశాన్ని మీరు వాళ్ళకి కల్పిస్తున్నారని అర్థం. నిలబడుతుంది అని అర్థం. ఊరికే మాట్లాడుతూ అలా నిలబడి మాట్లాడి స్పీచ్ ఇవ్వడానికి చేతులు ఊపుతూ, కళ్ళు తిప్పుతూ, ఫేస్ లో ఉండే భాగాలని, ఇతర భాగాలను ఉపయోగించుకుంటూ మాట్లాడే విధానానికి చాలా తేడా ఉంటుంది. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, ఈ మధ్యనే మన పూర్వ ప్రధాని ఒక ఆయన కూడా కాలం చేశారు. ఆయన అస్సలు కదలకుండా, మెదలకుండా, తల తిప్పకుండా మాట్లాడే ప్రధాని ఎవరు? చాట్లో పెట్టండి, నేను చూస్తున్నాను, చాట్లో పెట్టండి. ఆన్సర్ రాలేదు, ఇంకా వెయిటింగ్. అస్సలు కదలకుండా, ఎటువంటి హావభావాలు లేకుండా. ఎస్, అప్పుడే వచ్చేసే ఆన్సర్లు. ఎందుకంటే ఎవరు వేరే పేరు చెప్పకుండా ఈ ఒక్క పేరే చెప్తున్నారు. ప్రధానమంత్రులు మనకి ఇప్పటికి చాలా మంది అయ్యారు. ఒక 20 మందిని చూస్తుంటుంది ఈ దేశం కదా, 20 మందిని, ఇంకా ఎక్కువ మందినే చూస్తుండొచ్చు. మరి ఇంతమంది ప్రధానుల్లో ఈ ఒక్క పేరు ఎందుకు మీరు రాస్తున్నారు? ఆయన ఎందుకు అలా గుర్తుండిపోయారు మీ మైండ్లో? ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ లేదు కాబట్టి. అంటే ఇలా మేము కూడా గుర్తుండిపోతాం సార్, బాడీ లాంగ్వేజ్ లేకుండా జనాలందరి మనసుల్లో చిరస్థాయిగా మేము సంపాదించుకుంటాం స్థానం అంటే, అప్పుడు అది ఎలా ఉంటుందో స్థానం తెలుసా? బాడీ లాంగ్వేజ్ లేని ట్రైనర్ ఎవరు అంటే అప్పుడు మీ పేరు చెప్తారు. బాడీ లాంగ్వేజ్ లేని స్పీకర్ ఎవరు అంటే అప్పుడు మీ పేరు చెప్తారు. ఇప్పుడు ఆ పేరు వచ్చినట్టుగా. సో అలా మనం మారకూడదు. ఒక ఐడెంటిటీ ఉండాలి మనకి, ఒక మన బాడీ లాంగ్వేజ్కి ఒక యూనిక్నెస్ ఉండాలి. దాని ద్వారానే అవతల వాళ్ళు మనం ఈ విషయాన్ని ఎక్కువ బాగా చేరవేయగలం. రైట్? సో ఈ థియరీ, ఈ ఫార్ములా, ఈ ప్రతిపాదన, ఈ విషయం, ఈ దృగ్విషయం కూడా అదే చెప్తుంది, మెహ్రాబియన్ ఫార్ములా కూడా. సో కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం ఇంకా ఇందులో బాడీ లాంగ్వేజ్ లో కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని స్పృశించడం కోసం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక డైలాగ్ కనిపిస్తోంది, దీన్ని ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని నాకు చెప్పాల్సి ఉంటుంది. ఎవరు? హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ అంటే డిజిటల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. నేను చూస్తున్నాను ఇక్కడ. ఎవరైనా ఈ డైలాగ్ ని దానికి కావలసిన హావభావాలతో ఆ డైలాగ్ చెప్పాలి. ఎవరు చెప్తారు? ఎస్, డాక్టర్ రవిశంకర్ గారు, అన్మ్యూట్ చేసుకోండి. నేను మిమ్మల్ని పూర్తి స్క్రీన్ మీదకి తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇప్పుడు చెప్పండి, అక్కడ ఏముంది? రవిశంకర్ గారు చెప్పండి, ఆ డైలాగ్ చెప్పండి. ఇట్స్ నాట్ విజిబుల్ సార్, కనిపించడం లేదు. ఇందాక చదవలేదా మీరు? లేదు సార్. అయ్యయ్యో, మరొకసారి చూడండి అయితే. సార్ కనిపించిందా? ఎస్ సార్. ఇప్పుడు చెప్తారా? చెప్పండి. నీ అంతు చూస్తా. పా, చూడండి ఒకసారి ఆయన్ని. నీ అంతు చూస్తా అనే ఒక 2 అక్షరాలు, 3 పదాలున్న ఒక సెంటెన్స్ అది. నీ అంతు చూస్తా. ఇలా కూర్చొని నీ అంతు చూస్తా అనొచ్చు కదా. ఆయన ఎందుకు వేలు పట్టుకుని కళ్ళు ఎగరేసి నీ అంతు చూస్తా అని చెప్తున్నారు, పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని? భావము పదాల్లోనే ఉందనుకుంటే ఇవన్నీ ఎందుకు? భావము మీ ఎక్స్ప్రెషన్ లో కూడా ఉంది, మీ బాడీ లాంగ్వేజ్ లో ఉంది.
అది అలా వెళ్తేనే అవతల వాళ్ళకి స్పష్టంగా మీరు ఏ భావంతో, మీరు ఏ ఉద్దేశంతో చెప్పాలనుకుంటున్నారో అది వారికి చేరుతుంది. ఇప్పుడు రెండోది ట్రై చేద్దాం, ఇంకొకటి. ఇది మీకు అర్థం అవడం కోసం చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే, అండ్ నేను రైట్ డైరెక్షన్ లోనే కూడా చెప్పొచ్చు కదా, నువ్వంటే నాకు ఇష్టం అని సీరియస్ గా అనొచ్చు కదా. లేదంటే నువ్వంటే నాకు ఇష్టం అని ఏడుస్తూ కూడా చెప్పొచ్చు కదా. ఎందుకు ఆయన ఆ భావానికి, ఆ పదాలకి కేవలం ఇదే చొప్పించారు? మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఎక్స్ప్రెషన్ అంటే మనం మాట్లాడుకునే ఈ నవరసాలు అనేవి ఉన్నాయి. మీకు ఐడియా ఉందా? తెలిసే ఉంటుంది చాలా మందికి. ఈ అలానే ఇది కొత్తిమీర రసం, లేదంటే ధనియాల రసం, ఇలాంటి రసాలు కావాలి. 9 రసాలు ఉన్నాయి. ఈ నవరసాలకి 9 రకాలైన హావభావాలు మనం ఇవ్వచ్చు. సో అలాగే ఈ నవరసాలలాగే ఒక 9 కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి బాడీ లాంగ్వేజ్ లో. అవి కూడా ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం కొంచెం స్పృశిద్దాం, అంతే, ఎక్కువ కాదు. వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి వీటిని స్పృశిద్దాం. 9 భాగాలు ఉన్నాయండి ఈ బాడీ లాంగ్వేజ్ లో. ఈ 9 భాగాల్లో మొట్టమొదటిది మనం హ్యాప్టిక్స్ అంటున్నాం, రెండోది ఆక్యులెసిక్స్, మూడోది కైనెసిక్స్, నాలుగోది ప్రాక్సిమిక్స్, ఆల్ఫాక్టిక్స్, ఆర్టిఫాక్ట్స్, క్రోమాటిక్స్, క్రోనమిక్స్ అండ్ పారాలాంగ్వేజ్. పైన హ్యాప్టిక్స్. హ్యాప్టిక్స్ అంటే ఏంటి, ఆక్యులెసిక్స్ అంటే ఏంటి, ఇలా మొత్తం ఇలా తెలుసుకోవాలంటే మనకు ఇంత పుస్తకం ఉంటుంది. ఈ ఒక్క సెషన్ సరిపోదు, ఒక వారం రోజులు మనం ఇక్కడ కూర్చొని చర్చించాలి. వీటినన్నిటినీ కాకుండా మన ట్రైనింగ్ కి, మన స్పీకింగ్ అవసరాలకి తగ్గట్టు ఏవి కావాలో వాటినే చెప్పుకునేలాగా ఈ పీపీటీని మనం తయారు చేసుకున్నాం. ఊరికే వీటి మీకు పరిచయం చేస్తాను అంటే ఏంటనేది. ఆక్యులెసిక్స్ అంటే కంటికి సంబంధించిన మూమెంట్స్, కళ్ళతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఎక్స్ప్రెషన్ మీకు ఇస్తాను, అదేంటో మీరు నాకు చెప్పి చూడండి. మీరు ట్రై చేయండి, ఎవరెవరు చెప్తారు ఒకసారి నన్ను అబ్జర్వ్ చేయండి. నేను ఇలా ఉన్నా కదా, ఇలా అన్నాను. దీని అర్థం ఏంటి? ఎలా ఉన్నామని. ఎలా తెలిసింది? ఏంటి సంగతి ఏంటి సంగతి అంటున్నారు ఒకరు ఎలా ఉన్నామని అంటుంది. ఎలా తెలిసింది మీకు? ఏంటి సంగతి ఎలా తెలిసింది మీకు? ఆ ఎక్స్ప్రెషన్స్ బట్టి తెలుసు. ఒక కను బొమ్మని నేను ఎగరేస్తే మీకు అర్థమైపోతుంది. ఇదే ఇలా కళ్ళతో చెప్పే భావాలని, భాషని ఆక్యులెసిక్స్ అనేది డీల్ చేస్తుంది. ఇలా మొత్తం 9 విభాగాలు మనకి ఈ బాడీ లాంగ్వేజ్ లో ఉన్నాయి. అవేంటో మీకు ఒకసారి చూసుకోండి. కైనెసిక్స్ అంటే మనిషి యొక్క టచ్ అండ్ మూమెంట్స్. మనం టచ్ చేయడం, మూమెంట్, మన మూమెంట్, వాళ్ళ ఒక ఇద్దరు మనుషుల మధ్య, నలుగురు మనుషుల మధ్య అలా మూమెంట్, అదంతా కైనెసిక్స్. అంటే టచ్ కి సంబంధించింది ఇదంతా కూడా కైనెసిక్స్ అనేది. ప్రాక్సిమిక్స్ అంటే దూరాలు, మనుషుల మధ్యన మనం మెయింటైన్ చేసే దూరం. మన పిల్లోడు, మన కూతురు చాలా దగ్గర తీసుకుంటాం, మనకు సంబంధం లేని వాళ్ళు దూరంగా ఉంచుతాం. మన భావాన్ని కూడా అలాగే వ్యక్తం చేస్తాం. నువ్వు నాకు వద్దు అనుకున్నప్పుడు వాళ్ళని దూరంగా పెడతాం, మనం వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు దగ్గరగా పెడతాం. దీన్ని డీల్ చేసేది ప్రాక్సిమిక్స్, ఇలాంటి విషయాలన్నింటినీ. ఆల్ఫాక్టిక్స్ అంటే వాసనల ద్వారా మన బాడీ లాంగ్వేజ్ మారే విధానాన్ని ఆల్ఫాక్టిక్స్ అంటున్నాం. ఆర్టిఫాక్ట్స్ అంటే రకరకాల వేషధారణకు సంబంధించిన విషయాలు పెట్టుకుంటాం కదా మనం, రకరకాల ఒంటి మీద తగిలించుకుంటాం కదా, వాటి ద్వారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నల్ల రిబ్బన్ పెట్టుకున్నాం అనుకుందాం, అంటే మనం నిరసన తెలియజేస్తున్నామని నోటితో చెప్పకుండా చెప్తున్నాం, రైట్? ఇలా మనం రకరకాల ఆర్టిఫాక్ట్స్, వస్తువులు మన ఒంటిపైన పెట్టుకుని మనం వ్యక్తం చేసే బాడీ లాంగ్వేజ్ ని ఆర్టిఫాక్ట్స్ అంటాం. క్రోమాటిక్స్ అంటే టైంకి సంబంధించింది, క్రోనమిక్స్ అంటే కలర్ కి సంబంధించింది. సారీ, నేను రివర్స్ లో చెప్తా. క్రోమాటిక్స్ అంటే కలర్ కి సంబంధించింది, క్రోనమిక్స్ అంటే టైం కి సంబంధించింది. అండ్ పారాలాంగ్వేజ్ అంటే మన శరీరంలో ఉండే మిగతా భాగాలన్నీ కదిలించడం ద్వారా చెప్పేది పారాలాంగ్వేజ్. హ్యాప్టిక్స్ అంటే చేతుల యొక్క మూమెంట్స్ ద్వారా చెప్పేది హ్యాప్టిక్స్. ఇలా మొత్తం 9 భాగాలు ఉన్నాయి. ఈ 9 భాగాల ద్వారా మనం మన శరీరంలో ఉండే భాగాల ద్వారా అవతల వాళ్ళకి మన వ్యక్తీకరణలు అందిస్తుంటాం. అయితే ఇవన్నీ నేర్చుకోవడం చాలా కష్టం అండి. ఇప్పటికిప్పుడు ఇవన్నీ ఒక సెషన్లో ఇంకో 20 నిమిషాలు చెప్పండి అంటే కుదరని పని. కానీ ఒక ట్రైనర్గా, ఒక స్పీకర్గా మనం వేటిని గుర్తుపెట్టుకుంటే ఇప్పటికి సరిపోతుందో దాన్ని మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంటంటే ఓపెన్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, క్లోజ్డ్ బాడీ లాంగ్వేజ్, ఓపెన్ బాడీ లాంగ్వేజ్. క్లోజ్డ్ బాడీ లాంగ్వేజ్ అంటే ఇలా ముడిచేసుకొని పెట్టుకోవడం, లేదంటే చేతులు వెనక్కి పెట్టుకోవడం, ఇదంతా కూడా సీక్రెట్, అంటే విషయాన్ని గుప్తంగా ఉంచుతాం, గోప్యంగా ఉంచుతాం అనుకున్నప్పుడు చేసే పని.
ఓపెన్ గా ఉండడం అంటే నేను షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను మాట్లాడడానికి, రిసీవ్ చేసుకోవడానికి, అందించడానికి, అందిపుచ్చుకోవడానికి రెండిటికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం. మనం స్పీకర్లం, మనం ట్రైనర్లం కదా, మనం విషయాన్ని ఇస్తాం, మళ్ళీ విషయాన్ని తీసుకుంటాం. కాబట్టి మనకి సూట్ అయ్యే బాడీ లాంగ్వేజ్ ఓపెన్ బాడీ లాంగ్వేజ్. మీరు ఆర్మ్డ్ ఫోర్సెస్ ని చూడండి, మిలిటరీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, వాళ్ళందరూ వెనక్కి చేతులు ఇలా పెట్టుకొని గట్టిగా బిగించి పట్టుకొని ఉంటారు, పిడికిల్ని ఇలా పెట్టి. ఏంటో తెలుసు దీని అర్థం, నా దగ్గరకు వచ్చిన విషయం నేను బయటకు చెప్పాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్, ఇది నా సీక్రెట్. అఫ్ కోర్స్ వాళ్ళున్న ప్రొఫెషనల్ లాంటిది, వాళ్ళు సీక్రెట్ గా క్లోజ్డ్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తారు. మనం ఉన్న ప్రొఫెషన్ లో మనం ఏం మెయింటైన్ చేయాలి? ఓపెన్ బాడీ లాంగ్వేజ్. ఈ ఓపెన్ బాడీ లాంగ్వేజ్ లో ఉండే భాగాల్ని వాళ్ళు మనం డీల్ చేయబోతున్నాం, ఎలా ఉండాలనేది. చూడండి, ఫస్ట్ వచ్చి ఫోర్ హెడ్. మనం చాలా మందిని చూస్తుంటాం. ఇప్పుడు ఈ స్ఫురద్భృకుటి అంటాం దీన్ని. ఈ స్ఫురద్భృకుటి అంటే ఈ పాల భాగం, ఈ నుదుటి భాగంలో ఇలా ముడతలు వచ్చేలా ఇలా పెట్టేసుకొని ఉండడం. ఇలా ఉంటే ఈ కళ్ళు, ఆ స్ఫురద్భృకుటి మనకి ఏం చెప్తున్నాయి? ఐఎమ్ సీరియస్, నేను చాలా సీరియస్ గా ఉన్నాను, నేను కోపంగా ఉన్నాను, లేదా విసుగుతో ఉన్నాను, నేను మృదు స్వభావాలు ఏమీ లేకుండా ప్రస్తుతం కఠిన స్వభావాలను కలిగి ఉన్నానని చెప్తోంది అది. మనం మాట్లాడేటప్పుడు, మనం ట్రైన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ స్ఫురద్భృకుటి ముడవకూడదు, ఈ వీటిని దగ్గరికి ఇలా తీసుకురాకూడదు. ఎప్పుడు కూడా ఇవి ప్లెయిన్ గా, ఓపెన్ గా ఉంచుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆడవాళ్ళందరికీ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, విసుగు, చిరాకు సాధారణంగా పిల్లలతో ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి వస్తాయి. వాళ్ళు దీన్ని ముడుస్తారు. ఇలా ముడిచి ఇక్కడ గీతలు పడతాయండి, మడతలు వచ్చి గీతలు వస్తాయి. ఆ గీతలు అందానికి విఘాతం కలిగిస్తాయి. అట్ ద సేమ్ టైం వాటిని మీరు లేజర్ చికిత్సలు, ఫెయిర్ అండ్ లవ్లీ, పేర్లొద్దు, బ్రాండ్లొద్దు, కానీ రకరకాల క్రీములు మీరు రాసుకున్నా కూడా అవి పోవు, ఆ మడత ముడతలాగా అలా ఉండిపోతుంది. కాబట్టి ఫోర్ హెడ్ ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్ గా, ప్లెయిన్ గా ఉంచండి, ముడతలు పడనివ్వకండి. మీరు ట్రైనింగ్ ఇచ్చినప్పుడైనా, మాట్లాడేటప్పుడైనా, ఎప్పుడైనా సరే. చాలా మందిని చూస్తుంటారు, వాళ్ళు తీక్షణంగా చూస్తుంటారు, ఇలా పెట్టి చూస్తుంటారు. నో, అలా ఎప్పుడు చేయకూడదు ట్రైనింగ్ విషయంలో. సో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు అర్థమైందా మీకు? పై భాగం నుంచి, టాప్ నుంచి టో వరకు యాజ్ ఎ ట్రైనర్ గా మనం ఎలా ఉండాలనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులోనే ఈ 9 అంగాలని కలిపేసి, ఏవైతే 9 భాగాలు ఉన్నాయి బాడీ లాంగ్వేజ్ కి సంబంధించి, వాటిని కలిపేసి మనకి ఏం అవసరం వాటిని మాత్రమే వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఫోర్ హెడ్ తో జాగ్రత్త. అండ్ హెయిర్ గురించి చాలా మంది అడుగుతారు. ఇంతకుముందు నేను హెయిర్ గురించి చెప్పేవాడిని, ఇప్పుడు చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను అలా గుండు కొట్టించుకొని ఉండొచ్చు. ఇప్పుడు నేను ఏం హెయిర్ స్టైల్ ఇస్తాను? లేదా ఒకరికి బట్టతలు ఉండొచ్చు, వాళ్ళ పాపం ఏం కాదు అది, వాళ్ళేం హెయిర్ స్టైల్ ఇస్తారు? ఒకవేళ మీకు జుట్టు ఉంటే ఫంకీగా కాకుండా నీట్గా, అవతల వాళ్ళు డీసెంట్ గా ఉన్నాడు అనిపించేలాగా దాన్ని దూకొని వెళ్ళండి, అంతవరకు మాత్రమే చెప్పగలను. పిలకలు వేసుకొని, రకరకాలు తగిలించుకొని, నో. జడ్జిమెంట్ లో, ఎందుకంటే మనం జడ్జ్ చేస్తారు కదా, చూడగానే మీ మీద ఉండే వాల్యూ కిందకు పడిపోతే మీరు ఇచ్చే విషయాన్ని కూడా వాళ్ళు సంగ్రహించడం తక్కువగా సంగ్రహించుకుంటారు. మళ్ళీ మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, మీ కాంటెంట్ ద్వారా, మీ వాయిస్ ద్వారా మీరు ఎస్టాబ్లిష్ చేసుకుని ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు మిమ్మల్ని వింటారు. అలా కాదు, వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ మనం విడిచిపెట్టాలి. అందుకోసం అటైర్ అండ్ బాడీ లాంగ్వేజ్ ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వస్తాయి ఐస్. గుర్తుపెట్టుకోండి, ఇందాక నేను చెప్పినట్టు ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎవరు చెప్తారు? ఏం చేస్తున్నాడు అంటే సీరియస్ గా ఉన్నాడా, నార్మల్ గా ఉన్నాడా, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? క్వశ్చన్ లో కొంచెం నవ్వు ఉంది. కరెక్ట్, ఎక్సలెంట్ గా చెప్పారు. ఆ కళ్ళల్లో మనకి నవ్వు కనిపిస్తుంది, ఆయన పెదాలు మనకు కనిపించట్లేదు, ఆయన మిగతా ముఖం మనకు కనిపించట్లేదు, కానీ ఆయన నవ్వుతున్నాడని మనకి ఎలా తెలిసింది? ముందు మన శరీరంలో కళ్ళు నవ్వడం స్టార్ట్ చేశాకనే మనం నవ్వుతాం. ఈ మజిల్స్ అన్ని నవ్వుతాయి. కళ్ళ ద్వారా చూస్తాం, చెవుల ద్వారా వింటాం, వీటిని గ్రహించిన తర్వాతే మనం నవ్వుతాం. సో ముందు ఏమి నవ్వడం స్టార్ట్ చేస్తాయి? కళ్ళు నవ్వడం స్టార్ట్ చేస్తాయి. సో మీ భావాలు, మీ బాధలు ఏమైనా ఉంటే అవి మీరు దాచలేరు. కాబట్టి స్పీచ్ కి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కళ్ళతో నవ్వడం మొదట ప్రారంభించండి. కళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెర్చ్ లో ఏం తేలిందంటే దాదాపుగా 87% అవతల వ్యక్తులు, మనం చూస్తున్న వ్యక్తులు కూడా ఫస్ట్ మన చూసేసి మన అంచనా వేసేసిన తర్వాత మన కళ్ళలోకే చూడడానికి ప్రయత్నిస్తారు. మన కళ్ళ ద్వారానే వాళ్ళు గ్రహించడానికి ప్రయత్నిస్తారు. 87%, 1%, 2% కాదు, 87%. సో బాడీ లాంగ్వేజ్ లో అతి ప్రధానమైన పాత్ర పోషించేవి మొట్టమొదట కళ్ళు. సో కళ్ళతో నవ్వుతూ ఉండండి, కళ్ళతో మీ భావాలను పలికించే ప్రయత్నం చేస్తూ ఉండండి. సీరియస్ గా ఉండకండి కళ్ళ విషయంలో. చాలా మంది ఇలా సీరియస్ గా కళ్ళు పెట్టేసుకొని మాట్లాడుతుంటారు, అదేదో గొప్ప అనుకుంటారు. మనకేంటంటే తెలియకుండా ఈ సినిమాలు,
ఇతరత్ర ఈ యూట్యూబ్ రీల్స్ లేదా అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ చూసి చూసి మనకి సీరియస్ గా ఉండడం హీరోయిజం అనే ఒక రాంగ్ నోషన్ పడిపోయింది మన మైండ్ లో. కాదు, సీరియస్ గా ఉండడం కాదు, కళ్ళతో నవ్వడమే అసలైన హీరోయిజం. సీరియస్ గా ఉండకండి. ఉంటే మీరు బ్లాక్ పెడుతున్నట్టు అవతల వాళ్ళని మీరు అందించే విషయాన్ని తీసుకోవడానికి మీ జోన్ లోకి రానివ్వట్లేదు. మీరు కళ్ళు సీరియస్ గా ఉన్నాయంటే వాళ్ళు రారు. కళ్ళు నవ్వుతూ ఆహ్వానపూర్వకంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ కమ్స్, ఇందాక నేను మీకు చెప్పా కదా, ఆక్యులిసిక్స్ మీద జరిగిన సర్వేలో అవతల వ్యక్తులు మనని చూస్తున్నప్పుడు 87% కళ్ళ ద్వారానే స్వీకరిస్తారు. మన ఫస్ట్ వాళ్ళు మన మొత్తం బాడీని చూసి మన భాగాలన్నీ చూస్తూ తర్వాత వాళ్ళు పూర్తిగా మన కళ్ళలోకి షిఫ్ట్ అయిపోతారు. మన కళ్ళ వైపు మన మొహం వైపే చూస్తుంటారు అలాగా మనం చెప్పేటప్పుడు. సో వాళ్ళు దాని ద్వారా స్వీకరిస్తారు. కాబట్టి కళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. 2 ఇయర్స్ ద్వారా వింటారు, తెలుసుకుంటారు. మిగతా 4% అదర్ సెన్సెస్ ద్వారా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మాక్సిమం 87% కళ్ళతోనే అవతల వ్యక్తులు మన దగ్గర నుంచి గ్రహించేది. నెక్స్ట్ కమ్స్ నోస్. చూడండి, ఈ నోస్ ఇలా ముడుచుకొని ఉండడం వల్ల ఈ ముక్కు ఒక భావాన్ని చెప్తోంది. ఏంటి ఆ భావం? ఎవరు చెప్తారు? ఎప్పుడు డాక్టర్ రవి గారు, డాక్టర్ నాగరాజు గారు, అయితే డాక్టర్ రవిశేఖర్ గారు కాదు, ఇంకొంతమంది మాట్లాడాలి. నేనే పిలుస్తాను ఇంకా, ఎందుకంటే చాలా మంది మాట్లాడటం లేదు. ఇబ్రహీం గారు చెప్పండి. విసుక్కోవటం అండి. విసుక్కోవడం, ఎగ్జాక్ట్లీ. విసుక్కోవడం లేదంటే జుగుప్స. మనం పొరపాటున మూసీ నది ఒడ్డున వెళ్తున్నాం, విపరీతమైన భరించడానికి కంపు వస్తుంది. అబ్బా ఎంత కంపు కొడుతుందని ముక్కు చిట్లిస్తాం. దీన్ని ముక్కు చిట్లించడం అంటాం. ఈ చిట్లించే ఎక్స్ప్రెషన్ ని స్పీచ్ లో గానీ లేదా అంటే మీ ట్రైనింగ్ లో గానీ ఇవ్వకూడదు. చాలా మంది వాళ్ళ కంటి మీద ఉండే ఈ కళ్ళ జోడిని పైకి ఎత్తుకోవడానికి కూడా ఇలా ముక్కు చిట్లిస్తుంటారు, ఇలా పైకి లేపుతుంటారు ముక్కుతో ఇలా. నో, చేత్తో చక్కగా ఒక ఫింగర్ పెట్టి 2 ఫింగర్స్ పెట్టి కళ్ళజోడిని పైకి పెట్టుకోండి, లేదా పక్కన పట్టుకొని ఇలా పెట్టుకోండి. ముక్కుతో మాత్రం దాన్ని పైకి ఎత్తుకునే ప్రయత్నం అట్లీస్ట్ స్పీచ్ ట్రైనింగ్ టైంలో చేయకండి. మీరు ఇంట్లో కూడా ఇదే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఇంట్లో ఏదైతే చేస్తామో, మామూలుగా సాధారణ రోజులు ఏదైతే చేస్తామో దాన్నే మనం స్పీచ్ టైంలో కూడా తెలియకుండా చేసేస్తూ ఉంటాం. జరిగిపోతుంది, మన మజిల్ మెమరీలో ఉండిపోతుంది. కాబట్టి మనం ప్రయత్నపూర్వకంగా ఇది మార్చుకోవాలి. ముక్కుని కదపడం, ముక్కుతో పైకి లేపడం, ముక్కు చిట్లించడం, ముక్కుతో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం మానేయాలి. ముక్కుని చాలా ప్రశాంతంగా ఉంచండి. రైట్. నెక్స్ట్ కమ్స్ స్మైల్. ముక్కు కిందకి రాగానే పెదాలు వచ్చాయి. ఈ భూ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఒక కుక్క ఉంది. ఆ కుక్క పళ్ళు చూపించిందంటే ఏంటి అర్థం చెప్పండి? ఎవరు చెప్తారు? ఒక కుక్క పళ్ళు చూపించిందంటే అర్థం ఏంటి? కోపం, జాగ్రత్త, నేను జాగ్రత్తగా నాతో జాగ్రత్తగా ఉండండి అని. కొరికేస్తాను నిన్ను అని అర్థం. ఓ అని చెప్పి పళ్ళు చూపిస్తుంది. ఒక సింహం ఒక పులో పళ్ళు చూపించింది అనుకోండి, అర్థం ఏంటి? చంపేస్తానని అర్థం కదా. కానీ మనిషి తన పళ్ళని ఇలా చూపించాడంటే అర్థం ఏంటి? నేను నిన్ను చూసి నవ్వుతున్నాను, స్మైల్ ఇస్తున్నాను అని. నేను నవ్వుతుంటే ఇక్కడ ఉన్న కొంతమంది నవ్వుతున్నారు. నా నవ్వడం చూసి వాళ్ళు కూడా స్మైల్ ఇస్తున్నారు. ఎందుకు? చూడండి స్మైల్ కున్న పవర్. కంటాజియస్. ఇది కూడా అంటూ వ్యాధి లాంటిదే కాదు, వ్యాధి కాదు. అంటూ జాడ్యం అనుకోండి. చాలా మంది ఆవులు ఇస్తారు ఇలా అనగానే మిగతా మనకు కూడా పక్కన ఒక్క క్షణం కాకుండా ఆవులింత వస్తుంది. అంటూ జాడ్యం అని చదువుకున్నాం. స్మైల్ కూడా అలాంటిదే. ఈ భూమి మీద కేవలం పళ్ళు చూపించి కరవకుండా మంచి భావాన్ని వ్యక్తం చేసే అవకాశం భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. పళ్ళు చూపిస్తాం కానీ కరవం. మై డియర్ ఫ్రెండ్స్, నవ్వండి, స్మైల్ ని క్యారీ చేయండి, పళ్ళని చూపించండి. సార్ నా పళ్ళు బాగోవు, పళ్ళు ఇరిగిపోయాయి. పర్వాలేదండి, ఏం కాదు. అందరి పళ్ళు ఒకలా ఉంటాయండి చెప్పండి. నవ్వండి. నవ్వి అవతల వాళ్ళకి మీ సహృద్భావాన్ని మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ స్మైల్ ని క్యారీ చేయండి. సరేనా? అండ్ నెక్స్ట్ వచ్చేది హెడ్. మొత్తం హెడ్కి వచ్చేసాం ఇప్పుడు. మొత్తం ఇవన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు హెడ్కి వచ్చేసాం. హెడ్ నోడింగ్ కూడా కంటాజ్ చేసాయి. రవి గారు మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు? ఇప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ లో మామూలుగా ఎవరైనా మనం చూసి తల ఊపుతున్నారు అనుకోండి, మనం ఎలా సమాధానం ఇస్తాం? తల ఊపుతూ ఇస్తావా ఇవ్వవా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఇలా తల ఊపుతూ మిమ్మల్ని ఏం రవి గారు అవునా కాదా అన్నాను అనుకోండి, మీరేమంటారు? నోట్ అలా నిలబడి అవును అనరు, అవును సార్ అంటారు. యాక్సెప్టెన్స్ నే మీరు నోటుతో చెప్పొచ్చు, అవును సార్ అని, ఇలా స్టాటిక్ గా ఉండి. అలా ఉండరు. ఏం రవి గారు అంతేనా అని తల ఊపాను నేను, మీరు కూడా అవును సార్ అంటారు. సో హెడ్ నోడింగ్ కూడా అవతల వ్యక్తుల్ని మనతో కనెక్ట్ చేసేసి కంటాజియస్ గా తగులుకుంటుంది కొంచెం. సో మీరు తల ఊపండి, మిమ్మల్ని వింటున్న వాళ్ళతో తలలు ఊపించండి. సింపుల్. సో తలని ఊపడం వల్ల అంటే ఊరికే ఇలా ఇలా ఊపుతూ మాట్లాడమని కాదు నా అర్థం. ఊరికే ఉన్నంతసేపు తల ఊపుతూ మాట్లాడతానని కాదు. అవసరమైన చోట తలని ఊపండి. అలా ఉండిపోకండి బిగుసుకుపోయి. మెడ ఇచ్చాడు భగవంతుడు మీకు మంచి ఫ్లెక్సిబుల్ గా, ఈ మెడని వాడుకోండి.
వాడుకొని తల ఊపుతుండండి. అండ్ ఈ హెడ్ నోడింగ్ లో ఉండే ఇంకొక ఎవరో మ్యూట్ చేసుకోలేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మ్యూట్ చేసుకోవాలి వేణుకుమార్ గారు. ఎస్, నేను మ్యూట్ చేస్తాను. సో హెడ్ నోడింగ్ లో ఇంకొక ఉన్న గొప్ప గుణం ఏంటంటే, మనం మాట్లాడుతున్న కాన్వర్జేషన్, ఈ సంభాషణని అది కొనసాగింప చేస్తుంది, ఒక కొనసాగింపుగా జరుగుతుంటుంది. ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా అనగానే వాళ్ళు తల ఊపుతుంటారు, మళ్ళీ మనకు ఒక రెస్పాన్స్ ఇస్తారు, ఆ రెస్పాన్స్ చూసి మళ్ళీ మనం మాట్లాడుతుంటాం, మళ్ళీ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు, మళ్ళీ మనం చూసి మాట్లాడుతుంటాం. మీరందరూ ఏమంటారు అంతే కదా అని మన స్టేజ్ మీద అనగానే అవును అంటుంటారు వాళ్ళు, ఇలా ఎస్ సార్ కరెక్టే అంటారు, లేదు కాదంటారు, ఏదో ఒకటి ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్తారు. సో ఈ కాన్వర్జేషన్, ఈ సంభాషణ, వాళ్ళతో మనకున్న లింక్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మీరు ట్రైనర్ గా ఉంటే ఒక 50-60 మందితో కనెక్ట్ అయి ఉండాలి, ఒక స్పీకర్ గా ఉంటే 200-300 మందితో కనెక్ట్ అయి ఉండాలి. వీళ్ళందరితో ఆ కనెక్షన్ చాలా సన్నగా, చాలా సన్నటి థ్రెడ్ తో ఉంటుంది. అది తెగిపోకుండా కాపాడడానికి ఇది ఒక మంచి మార్గం. ఓకే, నెక్స్ట్ హ్యాండ్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మీరు బొమ్మ కాదు, మీరు మాట్లాడే విషయానికి తగ్గట్టుగా మీ చేతులు ఎప్పుడు కూడా కదులుతూ ఉండాలి. మీరు ఏం మాట్లాడుతున్నారో దానికి తగ్గట్టుగా కదలాలి. ఊరికే చేతులు ఇలా ఇలా ఊపితే సార్ ఊపమన్నారు, నేను ఇవాళ మీ ఇంట్లో భోజనానికి వస్తాను అని ఇలా చేతులు ఊపితే ఏం ప్రయోజనం? లేదంటే నేను మీ ఇంటికి ఇవాళ వస్తాను ఇలా చేతి ఊపుతున్నారు, వస్తావా రావా నువ్వు? మీ ఇంటికి ఇవాళ నేను భోజనంకి వస్తున్నా ఫిక్స్ ఇలా అన్నాను అంటే ఇది పక్కా. నేను అలా నిలబడి మీ ఇంటికి వస్తున్నా అని చెప్పడం వేరు, నేను ఇలా చేపెట్టి వస్తున్నా ఫిక్స్ అని ఇలా చేయి చూపిస్తే ఓ ఫిక్స్ అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పాడు, వస్తున్నాడు అంటే బాడీ లాంగ్వేజ్ ఏం చేస్తోంది, మీ భాషకి మీ భావానికి మరింత బలాన్ని ఇస్తోంది. సో చేతులు ఇంకా ఎక్కువ బలాన్ని ఇస్తాయి. మనిషి కర్మజీవి కదా, కర్మ దేంతో చేస్తాడు మనిషి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి మన దగ్గర. ఈ కర్మేంద్రియాలతో చేస్తాడు. కర్మేంద్రియాలలో ఎక్కువ బయటకు కనిపించేది ఏది? చేతులు. నోరు మనం తింటాం, ఆకలేసినప్పుడే తింటాం, అవసరమైనప్పుడు మాట్లాడతాం, కానీ అన్నిసార్లు చేతుల్నే వాడతాం. నెక్స్ట్ కాళ్ళని ఎక్కువ వాడతాం, ఆ తర్వాత నోటిని ఎక్కువ వాడతాం. ఇంకో 2 ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు మనకు అక్కర్లేదు. సో హ్యాండ్స్ ని భావయుక్తంగా మీ మాటలకి, మీ భావానికి తగ్గట్టుగా ఎప్పుడూ కదుపుతూ ఉండాలి. యాజ్ ఎ స్పీకర్, యాజ్ ఎ ట్రైనర్ ఇది మస్ట్, లేకపోతే కనెక్షన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ కమ్స్ హ్యాండ్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి మనం చిన్నగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఏం చేస్తారంటే ఈ 2 చేతుల్ని ఇలా పట్టేసుకుంటారు, అయితే ఇలా బిగుసుకుపోతారు. నేను ఇది ఆఫ్ చేస్తాను, మీకు నేను ఇంకా స్పష్టంగా కనిపిస్తాను. ఈ 2 చేతులు ఏం చేస్తారు, ఇట్లా పెట్టేస్తారు, గట్టిగా ఇలా పట్టేసుకుని, లేదా ఇలా పట్టేసుకుని లోపల ఎయిర్ ని కూడా పచ్చడి చేసేస్తుంటారు. ఓ పావు గంట అయితే లోపల నుంచి గాలి పచ్చడి వస్తుంది బయటికి, అంత గట్టిగా నొక్కేస్తుంటారు పట్టుకొని, పిసుకేస్తుంటారు పట్టుకొని, అవసరం లేదు. చాలా చాలా అంటే ఇది క్లోజ్డ్ హ్యాండ్స్ అంటాం. ఈ పద్ధతే కరెక్ట్ కాదు. ఇలా క్లోజ్డ్ ఇలా పెట్టేసుకొని మాట్లాడడం అస్సలు కరెక్ట్ పద్ధతి కాదు. ఓపెన్ హ్యాండ్స్ ఉండాలి. సరే ఇలా పెట్టి ఎంతసేపు నిలబడతాం మేము? కరెక్టే, ఇలా పెట్టి ఎక్కువసేపు మేము నిలబడలేము. మరి దీనికి ఏం చేయాలి? ఇలా ఓపెన్ ఉంచుకోవచ్చు, ఇలా తీసుకురావచ్చు. ఇది చూడండి, ఇలా పిసికేట్లే, జస్ట్ అలా ఉంది. చాలా శుతి మెత్తగా ఒక చెయ్యి మీద ఒక చెయ్యి ఉంది ఇలా, రైట్? ఈ చెయ్యి ఇలా బోర్ కొట్టింది, ఇటు నుంచి మార్చండి. ఇది బోర్ కొట్టింది, ఇలా పెట్టుకోండి. ఇది బోర్ కొట్టింది, ఇలా పెట్టుకోండి. ఇది బోర్ కొట్టింది, ఇలా పెట్టుకోండి. అది ఇలా పెట్టుకోండి. కానీ పిసికేయద్దు, గట్టిగా కాదు, చాలా నార్మల్ గా, స్మూత్ గా. ఆ రెండింటి మధ్య కాంటాక్ట్ చాలా స్మూత్ గా ఉంది, మృదువుగా ఉంది. ఎందుకంటే ఇలా నొక్కేయడం, పట్టేసుకోవడం, పిసికేయడం వల్ల ఉండే టెన్షన్ ని, ఉద్విగ్నతని అవతల వాళ్ళకి తెలియజేస్తుంది, చెప్పకనే చెప్పేస్తుంది మనం టెన్షన్ పడుతున్నామని. మనం లోపల టెన్షన్ పడుతూ ఉండొచ్చు స్టేజ్ మీద ఎక్కి, కానీ ఆ టెన్షన్ మీ చేతుల్లో కనిపించుకోవడం. ఇది ఒక టెక్నిక్. ఇది మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఎక్కడ అబ్జర్వ్ చేస్తారు తెలుసా? మీరు ఎలా కూర్చున్నారు, చేతులు ఎలా పెట్టుకున్నారు. వాళ్ళ క్వశ్చన్ అడిగినప్పుడు మీ చేతులు ఏం చేస్తున్నాయి, రైట్? వాళ్ళ క్వశ్చన్ అడిగినప్పుడు ఇలా కుర్చీ హ్యాండిల్ మీద చేతులు పెట్టిన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే కుర్చీ హ్యాండిల్ ఇలా గోకేస్తుంటారు, ఇలా ఇలా ఇలా. అంటే మీ టెన్షన్ ఎక్కడో ఒక చోట నుంచి రిలీజ్ చేయాలి, దాన్ని వేలుకి ఇస్తారు, ఆ వేలు గోకేస్తుంటారు. అయితే ఈ వేళ్ళని ఇలా కొట్టేస్తుంటాయి కట్టకట్టకట్టకట్టమని. లేదంటే ఇగో ఈ పట్టుకుని ఇలా 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 ఇది ఇలా 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 అనుకుంటారు. కొంతమంది 2 చేతులు పెట్టేసుకొని శుభ్రంగా ఈ వేలు పట్టుకు చూపు 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 అని చేపలు మన ఫిష్ చేపని కింద రాస్తారు కదా పులుసులు పోగొట్టడానికి, అలా పులుసుని ఇలా పెట్టి నొక్కిస్తుంటారు పట్టుకు. అది మీ టెన్షన్ ని, మీ ఉద్విగ్నతని అవతల వాళ్ళకి చెప్పేస్తుంది అది. సో అలా ఎప్పుడు క్లోజ్డ్ హ్యాండ్స్ ఉండకూడదు, ఓపెన్ హ్యాండ్స్ ఉండాలి. మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడాలి, చేతుల దగ్గరకు వస్తే చాలా స్మూత్ గా దగ్గర రావాలి, పట్టుకొని పిసికేయకండి. క్లియర్? నెక్స్ట్ దానికి వెళ్దాం. ఈ క్లోజ్డ్ హ్యాండ్స్ వీటిలో ఇంకా చాలా ఉన్నాయి, చిన్న చిన్న విషయాలు ఇవన్నీ మనందరికి తెలిసిన విషయాలే, కాకపోతే మనం ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలు. పామ్ కి కూడా పవర్ ఉంది, మన అరచేతికి ఒక పవర్ ఉంది. ఏంటా పవర్?
3 రకాల జెస్చర్స్ ఉంటాయి పామ్స్ తో, ఈ అరచేతులతో. ఏంటివి? ఇలా పెడితే, ఇలా ఓపెన్ గా పెడితే, ఇప్పుడు చూడండి అక్కడ ఓపెన్ అని ఉంది. ఇది ఓపెన్ అండ్ సబ్మిసివ్. ఓపెన్ అంటే అర్థం ఏంటంటే నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది ఓపెన్. డామినెంట్, ఇలా చెయ్యి ఇలా పెట్టామనుకో, ఏ కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, మన స్కూల్లో చేస్తాం కదా పిల్లల్ని, కూర్చో అని. సో అది డామినెంట్. వేలు చూపించడం అగ్రెసివ్, అవతల వాళ్ళకి తప్పులించే ప్రయత్నం, అప్పుడు వేలు చూపిస్తాం. సో మొట్టమొదట వేలు చూపించే పని మానేయండి. ఎప్పుడు కూడా వేలు చూపించి మాట్లాడకూడదు. స్టేజ్ పైన కానీ, ట్రైనింగ్ లో కానీ, ఎక్కడున్నా ఒక వ్యక్తిని చూపించాలంటే పూర్తిగా చెయ్యి విప్పి చూపించండి. ఇలా ఇలా చేత్తో చూపించండి. ఇగో డాక్టర్ రవి గారు ఉన్నారు, డాక్టర్ నాగరాజ్ గారు ఉన్నారు, మారోజు రమేష్ గారు ఉన్నారు, దస్తగిరి గారు ఉన్నారు, ఇలా చూపించండి. ఇలా చూపించండి, మొత్తం అని ఇలా చేత్తో చూపించండి. అండ్ ఎప్పుడు డామినేట్ చేయకండి. ఇలా పెట్టి మీరు మాట్లాడారు, అర్థమైంది, ఇగో ఇలా ఇలా అంటుంటారు అంటే ఆగు, నువ్వు ఆగు, అది అర్థం. చేత్తో చెప్తుంటారు, మీరు మాట్లాడారు నాకు అర్థమైంది అంటే ఆపు, ఇంక నువ్వు ఆపే అని చెప్తున్నారు చేత్తో. నో, ఎప్పుడు ట్రైనింగ్ లో, స్పీచ్ లో అది ఉండకూడదు. ఇలా ఉండాలి. ఎస్ మీరు మాట్లాడండి, వింటాం, చెప్పండి, ఎస్ చెప్పండి. పెద్ద పెద్ద నటులు, సినీ నటులు మనం నటరత్నాలుగా పిలుచుకొని వాళ్ళ భారతరత్న ఇవ్వాలని కోరుకున్న వ్యక్తులు కూడా ఇలాగే మాట్లాడారు. చెయ్యి ఇలా పెట్టి మాట్లాడారు. ఇలా ఎప్పుడు పెట్టలేదు, ఇలా పెట్టి మాట్లాడారు. గుర్తు తెచ్చుకోండి కావాలంటే. సో ఓపెన్ అండ్ సబ్మిసివ్ జెస్చర్స్ పామ్స్ తో ఇస్తే మీరు జనాల యొక్క హృదయాలలో, మిమ్మల్ని వింటున్న వాళ్ళ హృదయాల్లో నిలిచిపోతారు. మీ భావాలను వాళ్ళు పట్టుకుంటారు. రైట్? అండ్ నెక్స్ట్ కమ్స్ ఫింగర్స్. ఈ ఫింగర్స్ కి ఒక మ్యాజిక్ ఉంది. ఇప్పుడు దీని అర్థం ఏంటి చెప్పండి? ఇక్కడ కనిపిస్తున్న ఆ సింబల్ కి అర్థం ఏంటో చెప్పండి నాకు. ఈ సింబల్ కి అర్థం ఏంటో చెప్పండి. చాలా బాగుంది. ఆగండి రవి గారు, నేను సూపర్. మాట్లాడతాను. ఎందుకంటే వీళ్ళందరూ మ్యూట్లు పెట్టేసుకొని ఈ సెషన్ మాకు కాదు ఎవరికో అన్నట్టు. జకీర్ గారు చెప్పండి. సూపర్ అన్నాడు సార్. సూపర్. సూపర్ ఉంది, చాలా బాగుంది. రైట్. ఇప్పుడు నేను కొన్ని జెస్చర్స్ చెప్తాను మీకు, అవి ఏంటి చెప్పండి. ఇలా అంటే ఏంటి? నేను అడిగిన వాళ్ళే చెప్పండి. సుధ గారు ఇలా అంటే ఏంటి? అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. ఓకే సార్, డన్ అన్నాడు. ఓకే అని కదా, రైట్. తర్వాత తుమ్మల శివ గారు ఇలా అంటే ఏంటి? నాట్ ఓకే. యాక్సెప్ట్ చేయకుండా ఉంటుంది సార్. రిజెక్ట్ చేయండి. రైట్. ఇప్పుడు ఇంకొకరిని అడుగుదాం. నవాబ్ గారు, ఒకవేళ ఈ వేలు ఇలా పెట్టారనుకోండి, ఇలా ఇలా అంటున్నారు అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఈక్వల్ అని సార్. లిఫ్ట్ అడుగుతున్నానని. లెఫ్ట్ అడుగుతున్నారు. నేను మీకు రోడ్డు మీద కనిపించట్లే కదా, అందులోని బ్యాక్గ్రౌండ్ పెట్టడం వల్ల కట్ అయిపోతుంది, సరిగ్గా తెలియట్లేదు, బట్ లిఫ్ట్ అడుగుతున్నానని అర్థం. సో ఈ భావాలన్నీ మనకి రెగ్యులర్ గా కొన్ని తెలిసినవి కదా. అయితే ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ చెప్తాను మీకు. ఇలా ఉంది కదా ఇది, దీన్ని మనం సూపర్ అంటున్నాం. ఈ సూపర్ అమెరికన్ లేదా అంటే ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతిలో ఇది సూపర్. మీరు ఇలా పట్టుకొని ఫ్రాన్స్ వెళ్ళారనుకోండి, ఇదే వేలు ఇలా పట్టుకొని ఫ్రాన్స్ లో ఇలా అన్నారనుకోండి, ఇట్స్ ఎ జీరో వాళ్ళకి. ఇలా అంటే జీరో. ఇలాగే వెళ్ళి మీరు గ్రీకు వాళ్ళకి ఇలా చూపించారనుకోండి, మీరు అసలు అని ఇలా చూపించారనుకోండి, అది బూతు. ఆ బూత్ ఏంటని అడగండి, మీరు సెర్చ్ చేసుకోండి కావాలండి, అది బూత్. ప్రతి వేలుకి ఒక అర్థం ఉంది ఈ ప్రపంచంలో, బాడీ లాంగ్వేజ్ భాషలో. ఇప్పుడు ఇలా చూపించి మనం చిన్నప్పుడు ఇలా చూపించేవాళ్ళం. చిన్నప్పుడు అంటే ఏంటి? మనం ఒంటేలకు పోవాలని. ఇలా చూపించేవాళ్ళం అంటే ఏంటి? ఇలా చూపించేవాళ్ళం. యాక్చువల్గా ఇలా చూపించేవాళ్ళం. ఎక్కడికి వెళ్తాం అంటే ఇలా రివర్స్ చూడండి, ఈ మండ వైపు చూపించేవాళ్ళం అంటే అక్కడికి వెళ్తాను. అదే ఇలా తిప్పేస్తే విక్టరీ అయిపోయింది. ఇలా ఉంటే వేరే అర్థం, ఇలా ఉంటే వేరే అర్థం. రైట్? అండ్ ఒక్కొక్క వేలుకు ఒక్కొక్క అర్థం ఉంది. ఇలా అన్నాం అనుకోండి, నీ అంత చూస్తాను అర్థం. ఇంకా మిడిల్ ఫింగర్ నేను ఎత్తను. మిడిల్ ఫింగర్ గురించి మీ అందరికీ తెలుస్తారు, అర్థం నేను చెప్పను. రైట్? సో ఇలా ప్రతి వేలుకి ఒక అర్థం ఉంది. అట్ ద సేమ్ టైం ప్రతి ప్రాంతంలోని ఆ అర్థం మారిపోయే ప్రమాదం ఉంది. మీరు వేళ్ళని వాడండి, వేళ్లతో అవతల వాళ్ళకి కన్వే చేయడానికి ప్రయత్నించండి. కానీ ఒకవేళ మీరు ప్యారిస్ వెళ్ళారో లేదంటే గ్రీస్ వెళ్ళారో, అక్కడ మాత్రం మీ వేళ్ళని ఎలా వాడాలో, అక్కడ ప్రాంతీయ పద్ధతులు ఏంటో తెలుసుకొని వాడండి. లేదంటే ఉన్నది ఏదో అంటారు కదా, అలా అయిపోతుంది అనమాట. ఆ సామెతలాగా అయిపోతుంది. రైట్? సో వేళ్లతో జాగ్రత్త. మ్యూట్ చేసుకోండి ప్లీజ్, శివ గారు అనుకోండి. నెక్స్ట్, సో వేళ్ల గురించి అయిపోయింది. ఇక నెక్స్ట్ మనకు వచ్చేది స్టాండింగ్ పొజిషన్. మనం ఎలా నిలబడాలి?
ఇక్కడ 2 రకాలైన స్టాండింగ్ పొజిషన్స్ ఉన్నాయి. కేవలం స్పీచ్ అండ్ ట్రైనింగ్ కి సంబంధించి నేను మీకు చూపిస్తున్నా. ఎప్పుడు ఇలాగే ఉండాలని కాదు. మనం వినేటప్పుడు కాళ్ళ మధ్యన దూరం చూడండి. ఎప్పుడు కూడా స్టాండ్ అట్ ఈజ్ లా ఉండాలి. మనం ఎప్పుడు కూడా అటెన్షన్ లాగా 2 కాళ్ళు పక్కన పెట్టేసి ఇలా స్ట్రైట్ గా ఉండకూడదు. ఎప్పుడు కూడా స్టాండ్ అట్ ఈజ్ లోనే ఉండాలి మనం ఎప్పుడు కూడా. ఓకేనా? అండ్ వింటున్నారు, నడుం పైన చేతులు వేసుకొని వినొచ్చు, లేదా అంటే చేతుల మీద చేతులు బిగించేసుకోకుండా వినొచ్చు. కానీ చేతులు కట్టుకొని కూడా వినకూడదు. చేతులు కట్టుకొని వినకూడదు. అదే స్పీకర్ మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, మీరు చేతులు కట్టుకొని వినొచ్చు. ఒక డిసిప్లిన్ లో ఉండాల్సిన వ్యక్తి అనుకోండి, చేతులు కట్టుకొని వినొచ్చు, లేదా వెనక్కి చేతులు కట్టుకొని వినొచ్చు. కానీ యాజ్ అ స్పీకర్, యాజ్ అ ట్రైనర్ గా మీరు చేతులు కట్టుకొని వినాల్సిన అవసరం లేదు. రైట్? ఇలా చేతులు పెట్టుకొని వినొచ్చు, లేదా నడుము మీద ఇలా చేతులు పెట్టుకొని వినొచ్చు. అది మీ కాన్ఫిడెన్స్ కి సింబల్. మాట్లాడేటప్పుడు చూడండి, 2 చేతుల్ని ఓపెన్ చేసి మాట్లాడుతుంది ఆమె టాకింగ్ పొజిషన్ లో. ఆమెను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వింటున్నప్పుడు ఆమె ఫేస్ లో స్మైల్ లేదు. ఆమె కళ్ళల్లో తీక్షణంగా నేను నీ మీద ఫోకస్ చేస్తున్నానని కళ్ళు చెప్తున్నాయి. ఐఎమ్ లిజనింగ్ టు యూ, ఐఎమ్ ఫోకసింగ్. నా చేతులు వేరే పని ఏం చేయట్లేదు, నా చేతులు రెండింటిని నేను ఇక్కడ పెట్టేసుకున్నాను, నిన్నే వింటున్నాను సావధానంగా అని ఆమె పొజిషన్ చెప్తోంది. మాట్లాడేటప్పుడు చూడండి, ఆమె కళ్ళు నవ్వుతున్నాయి, ఆమె పెదాలు నవ్వుతున్నాయి, ఆమె మాట్లాడుతోంది, చేతులు భావయుక్తంగా ఊపుతూ ఓపెన్ చేసి పెట్టింది. సో ఈ పొజిషన్స్ ని మనం అలవాటు చేసుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కమ్స్ బాడీ లాంగ్వేజ్ లో ఈ 5టిని ఎవరైతే ఏమంటారు ఇన్కల్కేట్ అంటే చొప్పించుకోగలుగుతారో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో వీటిని వాళ్ళు అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ ఉన్న వక్తలుగా మంచి పేరు సంపాదించుకుంటారు. మూమెంట్ అంటే మీకు చెప్తాను, చూడండి, రాసుకోండి. మూమెంట్, వాకింగ్, బెండింగ్, క్లాపింగ్, డాన్సింగ్. ఓకే, సో ఫస్ట్ ఏంటన్నా మూమెంట్. ఈ మూమెంట్ గురించి మీకు చెప్తా చూడండి. పోడియం ఉంటుందో, పోడియం మీద ఇలా మనం చేతులు పెట్టుకొని నిలబడతాం. నిలబడి చాలా మంది ఇలా పెట్టిన చేతులు అలాగే ఉంటాయి, అలాగే ఉండిపోతారు. ఇలా చూస్తే ఇలా దడ మాట్లాడేస్తుంటారు. నో, బాడీకి మూమెంట్ ఇవ్వాలంటే ఏంటి తెలుసా? ఇలా ఉన్నారు, ఇటు తిరిగారా, బాడీతో పాటు ఇలా తిరగండి ఇటువైపు. అంటే నేను నా శరీరంతో సహా మీ వైపు ఫోకస్ చేస్తున్నా. రైట్? ఇటుపక్క తిరిగాను, ఇటుపక్క ఉన్న వాళ్ళ వైపు ఇలా తిరిగాను. మైక్ పట్టుకుని ఉన్నారు, రైట్, మైక్ ఇలా పట్టుకున్నారు, ఇలా తిరగాను. అంతేగాని ఇలా ఇలా కాదు, మొత్తం బాడీతో సహా. ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. నేను అన్మ్యూట్ ఆప్షన్ తీసేస్తే బెటర్ ఏమో. మీకు ఒక్క నిమిషం ఆగండి, తీసేసాను. రైట్, సో మూమెంట్ అంటే అది. నెక్స్ట్ ఏం చెప్పాను మీకు? ఎవరు అన్మ్యూట్ చేసుకొని చెప్తారు? మూమెంట్ ఇంకోటి కూడా చెప్తాను, మర్చిపోయాను. మూమెంట్ అంటే కూడా రైట్. నెక్స్ట్ ఏం చెప్పాను చెప్పండి. ఎవరున్నారు ఇక్కడ? ఎవరు చెప్తున్నారు? నేను అడుగుదాం. మూమెంట్ తర్వాత ఏం చెప్పాను? వెంకటేశ్వర్లు గారు 192 బ్యాచ్, మీరు మెంటరా? మెంటర్లు అయితే ఆన్సర్ చెప్పకండి, వద్దు. సాయి కృష్ణ ప్రసాద్ గారు మీరు చెప్పండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. మూమెంట్ తర్వాత నేను చెప్పిన పాయింట్ ఏంటి? మూమెంట్ రాసుకుంటే అది వెళ్ళిపోయింది సార్. వాకింగ్ అండి, దట్స్ ఓకే, ఫైన్. వాకింగ్, నడక. మనం పోడియం దగ్గర లేము, స్టేజ్ అంతా మన దగ్గరే ఉంది. ఇక్కడ మైక్ పెట్టారు, లేదా చేతిలో పెట్టారు మైక్, లేదంటే మనం ట్రైనింగ్ లో ఉన్నాం. ఈ 3 సందర్భాల్లో మనం ఎలా వాక్ చేయాలి? వేదిక మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ వేదిక ఎంత ఉంది కదా, విజన్ ఇక్కడ వరకే ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఈ మూల వాళ్ళకి ఎంత కనిపిస్తాం, ఈ మూల వాళ్ళకి ఎంత కనిపిస్తాం అనేది మనకు తెలియాలి. అంతవరకే మనం నడవాలి. అంటే ఇలా జరిగాను అంటే ఇక్కడ వరకే జరగాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయానంటే నేను కనిపించట్లేదు. సో వేదిక మీద ఎప్పుడు కూడా దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. అంటే నా పొజిషన్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నడిస్తే నేను అందరికీ కనిపిస్తాను అని నడవాలి. అండ్ నడిచేటప్పుడు శరీరాన్ని ఇలా పక్కకి తిప్పి నడవక్కర్లేదు. అంటే మీకు అర్థం, నేను ఎలా చెప్పాలని మీకు ఎలా చెప్తున్నానంటే, శరీరం మొత్తం కూడా అటువైపు తిరిగి ఉండి కొంచెం ప్రొఫైల్లో ఇటువైపు చూస్తూ నడవాలి. అర్థమైందా? అంటే ఇటుపక్కుంటూ ఇలా పక్కకు అడుగులు వేయకూడదు, ఇటుపక్కుంటూ ఈ పక్కకు అడుగులు వేయకూడదు. పక్క అడుగులు కాదు, మన కాళ్ళు ఇటే ఉండాలి. శరీరాన్ని కొంచెం ప్రొఫైల్లో వాళ్ళ వైపు తిప్పి నడుస్తూ అటువైపు వెళ్ళాలి. అలాగే ఇటువైపు కూడా. మళ్ళీ ఎక్కడికి వస్తాం, ఆ పొజిషన్కి వచ్చేస్తుంటాం. ఇది స్టేజ్ పైన స్పీకింగ్, రైట్? ఇప్పుడు స్టేజ్ మధ్యలో నుంచి కిందకు వెళ్ళి ట్రైనింగ్, ఇటు ఒక 25 మంది, ఇటు ఒక 25 మంది ఉన్నారు, ట్రైనింగ్ మధ్యలోకి వెళ్తున్నాం. అప్పుడు చాలా నెమ్మదిగా ఇటు చూస్తూ షిఫ్ట్ చేసుకుంటూ, లుక్ ని షిఫ్ట్ చేసుకుంటూ మధ్యలో నడవాలి. అండ్ ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి వాళ్ళకి వెనక్కి చూపించకుండా రావడానికి ప్రయత్నించాలి. మనకు కండిషన్ ఉంటే వెనక్కి అడుగులు వేసుకుంటూ రావాలి. అంటే ఏంటి? వెనక్కి తిరిగిపోయాం అనుకోండి, మన కళ్ళతో వాళ్ళ కనెక్షన్ కట్ అయిపోతుంది ముందున్న వాళ్ళతో కదా. సో ముందుకెళ్తే వెనక్కి అడుగులు వేసుకొని నెమ్మదిగా రావడానికి ట్రై చేయండి.
ఆ స్టేజ్ మీకు సహకరించట్లేదు, ఆ ఏరియా మీకు సహకరించట్లేదు, అప్పుడు వెనక్కి తిరిగి రండి, తప్పదు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ప్రయత్నించాల్సింది ఏంటంటే వెనక్కి అడుగులు వేసుకుంటూ రావడం. మూడోది ఏం చెప్పాను? వాకింగ్ తర్వాత బెండింగ్ చెప్పాను, అవునా? అంతేనా? ఎవరైనా చెప్తారా చెప్పరా? రమేష్ గారు ఏంటి సార్ ఎవరు స్పందించట్లేదు ఇక్కడ? బెండింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నపిల్లల క్లాస్లో ఉన్నాం అనుకుందాం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే వాళ్ళ పోయం చెప్తున్నాం అనుకోండి. అప్పుడు ఎలా చెప్తాం సాధారణంగా? ఒకవేళ ఒక ఎల్కేజీ టీచర్ అయితే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని కాళ్ళని కొంచెం వంచుతూ ఇలా మాట్లాడతాం. అలాగే ఒక విషయాన్ని గట్టిగా చెప్పాలనుకోండి, ఎస్ అని ఇలా అంటాం, రైట్? ఇది ఖచ్చితంగా మీరందరూ పాటించాల్సిందే. చూడండి, నేను ఏం చేశాను, ఇలా వంగాను కిందకి. ఈ బెండింగ్, ఈ జర్కీ బెండింగ్ ఉంటుంది చూసారా? ఆ జర్కిస్తూ ఒక బెండ్, ఆ బెండ్ మీ విషయానికి ఉండే తీవ్రతను అవతల వాళ్ళకి తెలియజేస్తుంది. సో బెండ్ ద్వారా ఏం తెలుస్తుంది? తీవ్రత అవతల వాళ్ళకి తెలుస్తుంది. సో బెండింగ్ ఇవ్వడానికి ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ వచ్చి క్లాపింగ్ ఎప్పటికప్పుడు చేయిస్తుండాలండి అందరితో. ఎందుకో తెలుసా? చైతన్యం వస్తూ ఉంటుంది వాళ్ళలో. మనం మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు చూడండి, మీలో చాలా మంది స్పందించట్లే, హ్యాండ్ రైజ్ కూడా చేయట్లే అడిగితే కూడా. సో అలా కాకుండా కాస్త చైతన్యవంతంగా ఉండి వాళ్ళతో క్లాప్ చేయిస్తుంటే మెలకువగా ఉండి మనతో పాటు ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళు ఈ చేతుల్లో నరాలు ఉంటాయి, మీకు తెలుసు కదా, నాడీ కణజాల కేంద్రాలు ఉంటాయి. అవన్నీ ఎప్పటికప్పుడు యాక్టివేట్ అవుతూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎప్రిసియేషన్ కూడా. ఏం చెప్తాం? మీకు మీరు చప్పట్లుగా కొట్టుకోండి, కరెక్ట్గా సమాధానం చెప్పారంటే అది కొట్టుకుని వాళ్ళకి వాళ్ళు ఎప్రిషియేట్ అవుతూ ఉంటారు. ఒకటి ఎప్రిసియేషన్, రెండు తెలియకుండా ఆక్యూ ప్రెషర్ ద్వారా వాళ్ళు ఉత్తేజేయడం. సో ఈ క్లాపింగ్ చేస్తుండాలి. చివరిది డాన్సింగ్ అని చెప్పాను. ఈ డాన్సింగ్ అన్ని సందర్భాల్లో పనికిరాదు. సీరియస్ విషయం మాట్లాడుతూ డాన్స్ వేస్తారంటే కుదరదు. కానీ ఉత్తేజపరచాల్సిన సందర్భాల్లో మీరు కూడా చిన్న డాన్స్ వేయండి, ఇలా ఇలా అనండి, తప్పలేదు. చిన్న డాన్స్ మీరు వేయండి, వేసి వాళ్ళందరితో వేయించండి. యాస్ అనండి అని ఇలా అన్నారనుకోండి, చేతులు ఎత్తి ఇలా ఇలా అన్నారనుకోండి, అని అందరు చెయ్యి ఊపండి అని చెయ్యి ఊపుతారు అందరూ. సో ఈ డాన్సింగ్ ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళతో ఒక కనెక్షన్ మీకు ఇచ్చేస్తుంది. మీరు జారిపోతున్న కనెక్షన్ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తుంటారు. సో ఈ 5 చిన్న చిన్న టెక్నిక్స్ ని ఎవరైతే బాడీ లాంగ్వేజ్ లో వాడుకుంటారో వాళ్ళు మంచి బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ గా వాళ్ళ అవతల వ్యక్తుల మనసులో నిలిచిపోతారు. అండ్ నెక్స్ట్ కమ్స్ షేక్ హ్యాండ్స్ అండి. ఇదంతా ఇప్పటి వరకు మనం స్టేజ్ మీద ఉన్నాం, ఇదంతా జరిగింది. స్టేజ్ మీద మీరు అందరూ అద్భుతమైన ప్రసంగం చేసేసారు, ఇక కిందకి దిగాలనుకుంటున్నారు. అప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి? షేక్ హ్యాండ్. ఈ షేక్ హ్యాండ్ ఎప్పుడు కూడా ఫర్మ్ గా ఉండాలి, రైట్? అంటే ఈ చెయ్యికి ఈ చెయ్యిలా పట్టుకొని కరెక్ట్ గా పిసికేసుకోవద్దు, కానీ గట్టిగానే పట్టుకోవాలి. అంటే ఫర్మ్ గా, స్టడీగా, లూజ్ గా ఇస్తారు కొంతమంది. లాగా షేక్ హ్యాండ్ ఇస్తే ఇంతే ఇస్తారు, ఇంత ఇలా ఏదో వాళ్ళ సొమ్ము పోయినట్టు. అప్పుడు ఇవ్వద్దు అసలు. మీకు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇష్టం లేదు, ఒక నమస్కారం పెట్టండి, చాలా అద్భుతం, ఏ గొడవ లేదు. అంతేగాని ఇలా పిసరు ఇవ్వకండి. అంటే అవతల వాళ్ళ మీద మీ అయిష్టతని, మీకు షేక్ హ్యాండ్ పైన జ్ఞానం లేదనే విషయాన్ని అవతల వాళ్ళకి తేటతల్లం చేస్తున్నారు. అలా చేయకూడదు. షేక్ హ్యాండ్ ఇస్తే ఆ పద్ధతిలోనే ఇవ్వాలి. ఏ పద్ధతి? ఫర్మ్ గా ఇలా ఒక చేయ స్ట్రాంగ్ గా పట్టుకున్నట్టు. అండ్ ఊపేయకూడదు. పట్టుకుని తెగ ఊపేస్తుంటారు జనాలు. ఊపేయకూడదు. 1 2 3 చాలు. మనమేమైనా డిప్లొమాట్స్, మా ఫారిన్ డిప్లొమాట్స్, రష్యా అమెరికా కలిసే ఇప్పుడు ఫోటోలకు దిగాలి, ఫోటోలో ఫ్రేమ్ వస్తుందో రాదో పట్టుకుని ఊపుతా ఉంటారు. ఇలాగా అవసరం లేదు. 1 2 3 అయిపోయింది. తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయండి మీరు చెయ్యని. అవతల వాళ్ళకి అర్థమవుతుంది మీరు వదిలేస్తారు, వాళ్ళు నెమ్మదిగా రిలీజ్ చేస్తారు. రిలీజ్. నో ఫ్రిస్కింగ్. అవతల వాళ్ళు మనకన్నా బలహీనంగా ఉన్నారు కదా అని చేయి పట్టుకుని కసకస పిసికేయకండి. పరమ ఏహ్య భావాన్ని మీ మీద వాళ్ళకి కల్పిస్తుంది అది, రైట్? అండ్ నెక్స్ట్ కమ్స్ హ్యాండ్ హైజీన్. షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా హ్యాండ్స్ ని నీట్ గా ఉంచుకోండి. అప్పుడే మంచిగా చేపల కూర, ఇంకేదో మసాలా కూర దట్టించి తినేసి అవతల వ్యక్తికి దాన్ని పట్టుకెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళు మీ చేయి పట్టుకున్న తర్వాత జిడ్డుగా అనిపించి ముక్కు దగ్గర తీసుకొస్తే వాసన వస్తుంటే ఏంట్రా బాబు వీడికి ఎప్పుడు జీవితంలో షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని ఫిక్స్ అయిపోతాడు. సో హ్యాండ్ హైజీన్ జాగ్రత్తగా ఉంచుకోండి. అసలు హైజీన్ కావాలనుకుంటే షేక్ హ్యాండ్ ఇవ్వకండి, దండం పెట్టండి, ఏ గొడవ లేదు. మనకు కరోనా వచ్చినప్పుడు అదేగా చేసాం, ఏ గొడవ లేదు. అండ్ నో డబుల్ హ్యాండ్స్. మీరు స్టేజ్ మీద దిగుతున్నారు, మీరు ట్రైనర్, మీరు స్పీకర్, మీరు ఆల్రెడీ డెలివరీ చేశారు, మీరు 2 హ్యాండ్స్ తో ఇలా కేసింగ్ చేయకండి. ఇలా ఇస్తారు చాలా మంది కేసింగ్, అలా ఇవ్వకండి. మీరు ఒక హ్యాండ్ ఇవ్వండి, వాళ్ళు కేస్ చేస్తారు, చాలా బాగా చెప్పారు సార్, వెరీ నైస్ అని. లేదు పెద్దవాళ్ళు ఉన్నారు, పైన చేయి వేసి వాళ్ళు తడతారు మనకి ఇంకో చేత్తో, బాగా చెప్పారు అని అప్రిషియేటివ్ గా మీరు పట్టుకోగలరు. లేదు మీరు కిందకి దిగుతున్నప్పుడు కింద గంప నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన మీకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఇవ్వండి. దాని మీద ఇంకో చెయ్యేసి థ్యాంక్ యూ సార్ అని తల వంచి చెప్పండి. అప్పుడు అవసరం. కానీ ఎప్పుడు కూడా డబుల్ హ్యాండ్స్ అవసరం లేదు. అప్పుడు కూడా అవసరం లేదు. యాక్చువల్గా ఫర్మ్ గా షేక్ హ్యాండ్ ఇవ్వండి. మీరు మెచ్చుకోవాలనుకుంటే ఇంకో చైన్ వాడండి, లేదంటే ఒక సింగిల్ హ్యాండ్ తో షేక్ హ్యాండ్ ఇవ్వండి. రెండో కేసు అక్కర్లేదు, రైట్? అండ్ నెక్స్ట్ కమ్స్
3 రకాలైన హ్యాండ్ షేక్స్ ఉన్నాయి. మొట్టమొదటిది టేకింగ్ కంట్రోల్, రెండోది గివింగ్ కంట్రోల్, 3 ఈక్వాలిటీ. టేకింగ్ కంట్రోల్, గివింగ్ కంట్రోల్ ఎలాగో చెప్తాను మీకు చూడండి. ఇది నా చెయ్య, ఇది అవతల వ్యక్తి చెయ్య, ఇది నా చెయ్య పట్టుకున్నాను, పట్టుకొని ఆ చేతిని ఇలా తిప్పాను. ఇప్పుడు నా చెయ్యి పైన ఉంది, అవతల వ్యక్తి చెయ్యి కిందన ఉంది. ఇది టేకింగ్ కంట్రోల్, డామినేషన్. తిప్పేస్తాను చేతిని, ఇలా తిప్పేసి నేనే పైన చేయించేలా చేస్తాను. ఇది చేయకూడదు. అండ్ అవతల వ్యక్తి మన చేతిని తిప్పుతున్నాడు, వాడికి సరెండర్ అయిపోయి నా చేయి కిందకి పంపించేస్తాను చూడండి. ఇది సరెండర్, ఇది చేయకూడదు. ఈ 2 మనం చేయకూడదు, అవతల వాడికి అవకాశం ఇవ్వకూడదు. ఇలా పట్టుకున్న చెయ్యి ఇలాగే ఉండాలి. ఇది ఈక్వాలిటీ, రైట్? సో ఈ విషయాన్ని కూడా ఇది స్టేజ్ ఎటికెట్ లో మనకు తెలుస్తుంది. పెద్ద పెద్ద స్టేజ్ల మీదకి వెళ్ళినప్పుడు స్టేజ్ ఎటికెట్ లో ఇది ఒక భాగం అవుతుంది. సో డామినెంట్ షేక్ హ్యాండ్ వద్దు, సబ్మిసివ్ షేక్ హ్యాండ్ వద్దు, నార్మల్ షేక్ హ్యాండ్ ఇవ్వండి, రైట్? అండ్ మాట్లాడేటప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు చాలా మంది ఇలా చెవిలో పెట్టుకొని ఇలా ముక్కు గోక్కుంటూ ఇలా అనుకుంటూ మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళకి గుర్తు రాకపోతే బుర్ర గోక్కుంటుంటారు ఇలాగా. మీరు అలా అన్నిసార్లు గోక్కొని కిందకు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇస్తే నాకు ఎలా ఉంటుంది? మీ చుండ్రు నా చేతికి అంటుకుంది అనుకుంటున్నాను. ఎవడో మానేస్తాను, నమస్కారం బాబు, థ్యాంక్ యూ అంటాం. ఎక్కడ పడితే అక్కడ కొంతమంది అసలు చెప్పుకోలేము, అసలు ఆ చేతులు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటారు. దారుణం అనమాట. ఇప్పుడు నేను ఎలా అయితే ఆ కొంతమంది గురించి చెప్తున్నానో ఆ కొంతమందిలో మనం ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కొంతమంది చాలా దారుణం ఉండని, ఆ దారుణమైన పరిస్థితిలో మన గురించి వేరే వాళ్ళు చెప్పుకోకుండా ఉండేలా చూసుకోండి. అనవసరంగా చేతిని ఫేస్ మీదకి తెచ్చుకోకండి. ఫేస్, ఇప్పుడు ఇక్కడ ఈ షర్ట్ సర్దుకోవాలి ఇలా అనుకున్నారు, ఫైన్. ఫేస్ వర్క్ కాదు, మెడ వరకు మీరు ఫైన్, రైట్? ఇలా అనుకున్నారు, మెడ వరకు ఫైన్. కానీ ఫేస్ మీదకి మాత్రం చేతులు తీసుకురాకండి, రైట్? దీంతో మన బాడీ లాంగ్వేజ్ లో ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన, అంటే ఒక ట్రైనర్ గా ఒక స్పీకర్ కావాల్సిన అంశాలన్నీ అయిపోయాయి. మీరు మీ బాడీ లాంగ్వేజ్ ని బాగా అభివృద్ధి చేసుకోవాలంటే చక్కగా డమ్ షరాడ్స్ ఆడండి. డమ్ షరాడ్స్ అంటే ఏంటి? నేను ఒక సినిమా పేరు చెప్తాను మీ చెవిలో, మీరు వేరే వ్యక్తి అర్థమయ్యేలా ఆ సినిమా పేరుని వాళ్ళకి చెప్పాలి. అర్థమైందా మీకు? దీన్ని డమ్ షరాడ్స్ అంటారు ఈ ఆటని. ఈ ఆట ఆడడానికి ప్రయత్నించండి. ఇంట్లో పిల్లలతో ఆడుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మాటలు లేకుండా, నోటితో కాకుండా హావభావాలతో చాలా విషయాలను అవతల వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తారు, రైట్? ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఏ సినిమాలో సంక్రాంతికి వస్తున్నావా, ఇంకోటి ఏంటి డాకు మహారాజ్, లేదా అంటే ఇంకోటి వచ్చింది గేమ్ చేంజర్, వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, డాకు మహారాజ్ అనే సినిమా గురించి చెప్పాలి, రైట్? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అదే మీకు చేసి చూపిస్తాను. నేను మా రోజు గారికి నేను చెప్పాలనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాను? ఫస్ట్ డాకు మహారాజ్ అనగానే మనం ముందే ఒక కోడ్ పెట్టుకుంటాం అనమాట. ఇలా వేలు చూపిస్తే ఇంగ్లీషు, ఇలా వేలు చూపిస్తే హిందీ, ఇలా వేలు చూపిస్తే తెలుగు భాష సినిమా, రైట్? నేను చూపిస్తాను, ఇలా అంటాను, అంటే తెలుగు భాష చెప్పేశాను. తర్వాత ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఆ సినిమా పేరులో, ఇలా అంటాను. ఇలా అంటే పేరు. మనం ఎక్కడ పెడతాం? టైటిల్ ఇక్కడే పెట్టుకుంటాం. పోలీసు వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటాం? ఇక్కడ పెట్టుకుంటాం. అందుకు టైటిల్. ఇలా అంటే టైటిల్, పేరు. ఏంటి ఆ పేరు? ఇలా అంటాం, అంటే ఏంటి? సినిమా పేరు. చూసారా, ఇక్కడ భాష వచ్చింది. ఇప్పుడు నేను డాకు మహారాజ్ అని ఎన్ని అక్షరాలు ఉన్నాయి? డాకు మహారాజ్ 5 అక్షరాలు, అంతేనా? సరిపోయిందా? సో 5 అక్షరాలను చూపిస్తాను. తెలుగు, పేరు, 5 అక్షరాలు అయిపోయింది. ఇప్పుడు నేను ఎవరు హీరో చెప్పాలనుకుంటాను. అప్పుడు ఏం చేస్తాను? తొడగొడతాను, ఇలా తీసి కాలు మీద కొట్టి ఇలా అంటాను, లేదా ఇలా అంటాను, ఏయ్ అంటాను, ఇలాగా ఏం మాట్లాడు, ఇలా అంటాను. అనగానే వాళ్ళు 4-5 హీరో పేర్లు చెప్తారు. ఆపేండి. బాలకృష్ణ, కరెక్ట్. బాలకృష్ణ కొత్త సినిమా, 5 అక్షరాలు అనగా వాళ్ళు ఏదో ప్రయత్నిస్తున్నప్పుడేమో కత్తి చూపిస్తారు, కత్తిలా తీస్తా, కత్తిసి కోసేస్తాడు. ఇలాంటి ఇప్పుడే వచ్చిందని చెప్తా, 2024 అని చెప్తా, సంక్రాంతి గురించి చెప్తా, ఏదో చెప్తాను ఆ భాషలో. వాళ్ళు దాని అలా కోరిలేట్ చేసుకుని నెమ్మదిగా అది డాకు మహారాజ్ అని చెప్తారు. కానీ ఈ ప్రయత్నంలో చూడండి, నేను నోటిని వాడకుండా నా శరీరంలో ఉండే భాగాలతో భాష సృష్టించి అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. చూసారా? దీని ద్వారా నాలో బాడీ లాంగ్వేజ్ బాగా అభివృద్ధి చెందుతుంది. సో ఆ డమ్ షరాడ్స్ ఆడడానికి ప్రయత్నించండి. దాని ద్వారా మీ బాడీ లాంగ్వేజ్ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. అండ్ ఇంకేమైనా మీకు ప్రశ్నలు ఉంటే ప్లీజ్ బాడీ లాంగ్వేజ్కి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. బికాస్ టైం అయిపోయింది, 6 నిమిషాలు ఆల్రెడీ నేను క్రాస్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మహారోజ్ రమేష్ గారు అండ్ ఆల్ ద అదర్ మెంటర్స్. మీ అందరితో ఇవాళ ఇలా కలవడం, మీ అందరితో ఇలా మాట్లాడడం నాకు చాలా 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 ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా అనుమానాలు ఉంటే మాట్లాడండి. మీకు ఏమైనా అంటే ఫీడ్బ్యాక్, సరే సెషన్ బాగుంది బాగాలేదు, ఏదైనా సరే
ఆడియో రూపంలోనో వీడియో రూపంలోనో చేసి మీ మెంటర్స్ పంపించండి. వాళ్ళు నాకు దాన్ని పంపిస్తారు. అది విని నేను చాలా ఆనందిస్తాను. ఎందుకంటే ఫీడ్బ్యాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఇప్పుడు క్వశ్చన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడుకుందాం. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్భుతం, అద్భుతం. ఎన్ని సంవత్సరాలకి మీ యొక్క సెషన్ వినేటువంటి అదృష్టం మా రీజియన్ సభ్యులే కలిగింది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 8 ట్రైనర్ వర్క్షాపులు పూర్తి చేసాం సార్. సో ఈ 8 మంది బ్యాచ్లో ఉన్నటువంటి వారికి లభించినటువంటి ఒక అత్యంత అద్భుతమైనటువంటి సెషన్ ఈ 206 వాళ్ళకి లభించడం నిజంగా వాళ్ళ యొక్క అదృష్టం. అదేవిధంగా నాకు కూడా చాలా హ్యాపీ సార్. సో అత్యంత అద్భుతంగా బాడీ లాంగ్వేజ్, శారీరక భాష ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, యాజ్ ఏ స్పీకర్గా, యాజ్ ఏ ట్రైనర్గా ఎలా బాడీ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని ఒక అద్భుతమైనటువంటి స్పీకర్గా గుర్తింపు పొందవచ్చు అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా మాకు వ్యక్తీకరణ చేశారు సార్. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎస్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నాగరాజ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. మీ ప్రశ్న హ్యాండ్ రైజ్ చేశారు కదా నాగరాజ్ గారు, మళ్ళీ డౌన్ చేశారా? హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ స్టేజ్ ఫ్రైట్ కి బాడీ లాంగ్వేజ్ కి ఇంటర్ కనెక్షన్ ఉందంట కదా? మీరు కెమెరా ఆన్ చేసుకోలేదు, ఎక్కడ ఎవరు మాట్లాడుతున్నారో తెలియట్లేదు నాకు. మొబైల్ లోను ల్యాప్టాప్ లో ఇట్లా కనెక్ట్ అయ్యింది. ఓ అవునా, ఓకే ఓకే, రైట్. నాగరాజ్ గారు ఇప్పుడు కనిపించారు. TDWS 180 బ్యాచ్ లో కలిసాను సార్. ఓ కలిసామా, వెరీ నైస్ అండి. మర్చిపోయాను, సారీ, ఏమనుకోకండి. కొంచెం షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంది నాకు. మా బ్యాచ్ లో మీరు వాయిస్ మాడ్యులేషన్ ఇచ్చారు సార్. సంతోషం. మీ ప్రశ్న ఏమన్నారు? స్టేజ్ ఫ్రైట్ కి బాడీ లాంగ్వేజ్ కి, స్టేజ్ ఫ్రైట్ ఎఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ పైన ఉంటుందండి. రెండు ఇంటర్ రిలేటెడ్ గా ఉంటుంది. మనం ఓవర్కమ్ చేయడం కోసము మన బాడీ లాంగ్వేజ్ ని ఏ విధంగా స్టేజ్ ఫ్రైట్ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ లేకుండా ఉండడానికి ఏం చేయాలి? మనం ఓవర్కమ్ చేయాల్సింది స్టేజ్ ఫ్రైట్ ని. స్టేజ్ ఫ్రైట్ ని ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేస్తే బాడీ ఆబ్వియస్ గా కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకంటే మనిషిలో మనసు అంటే ఈ మేధ చాలా ప్రధానం. ఫియర్ అనేది శరీరానికి కాదు, బ్రెయిన్ కి. శరీరానికి ఉండదు ఫియర్, శరీరం దాన్ని బయటికి చూపిస్తుంది. ఫియర్ మైండ్ లో పుడుతుంది, గుండెల్లోని మైండ్ లోని పుడుతుంది. యాక్చువల్గా ఎమోషన్ రూపంలోని, ఆలోచనల రూపంలోని. ఈ ఫియర్ కి బాడీ రెస్పాండ్ అవుతుంది, అంటే వణుకుతుంది, కదులుతుంది, రకరకాల పిచ్చి పనులు చేస్తుంది. సో మీరు కంట్రోల్ చేసుకోవాల్సింది ఇక్కడ. ఒకవేళ మీరు ఫియర్ ని ఇక్కడ కంట్రోల్ చేసుకుంటే మీ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ ద్వారా నాకు ఫియర్ లేదని అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేద్దామని ప్రయత్నిస్తే మాత్రం ఫెయిల్ అవుతారు. చాలా కేసుల్లో పెద్ద వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. పెద్ద వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. సో ఎప్పుడు కూడా అట్నుంచి ఇటు రాకండి, ఎప్పుడు కూడా ఇటు నుంచి అటే, మైండ్ లో నుంచి బాడీకి వెళ్ళండి. సో మైండ్ ని ప్రశాంతంగా ఉంచుకొని స్టేజ్ స్టేజ్ ఫ్రైట్ ని, మీరు చెప్తున్న స్టేజ్ ఫ్రైట్ ని ఓవర్కమ్ చేసి మీకు ఏం ఫోబియాలు ఉన్నాయి, ఏం ఫియర్స్ ఉన్నాయి తెలుసుకొని వాటిని రూల్ అవుట్ చేసుకొని నెమ్మదిగా మీలోంచి వాటిని తీసేస్తే ఆబ్వియస్ గా మీ బాడీ మంచి లాంగ్వేజ్ ని డెలివర్ చేస్తుంది. రైట్ అండి. రవిశంకర్ గారు. రవిశంకర్